మామా అమ్మాయిని చూసి కొట్టావా? లేదు, బాల్ చూసి కొట్టాను రా. ఏమున్నారా జంపింగ్ గర్ల్స్. ఏమైందిరా సత్యవతిని అలా చూస్తున్నావు? అక్కడ ఆడేది సత్యవతి కాదురా, నా చారుమతి, నా ఇందుమతి. తప్పిందిరా ఎడుమతి. రోజు సాయంత్రం గప్చిప్పులు తింటే అనుకున్నా ఇది గప్చిప్గా ఎదిగిపోద్దని. నోరు ముయ్యండ్రా, నా సత్యవతి గురించి ఇంకొక మాట మాట్లాడారు నాలుగులు కోస్తా. నీ సత్యవతి ఏంట్రా నీ అయ్యా? దాంతో నువ్వు శోభనం ముహూర్తాలు నచ్చి పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెట్టుకుంటావురా? నా సత్యవతి. థ్యాంక్ యూ రేయ్, అది నా సత్యవతి, నా జాన్, నా దిల్ కా ధడ్కన్ సత్యవతి. గీతం తిరిగి లైటింగ్ కొట్టావు, ఏమైంది? అది నాకు సెట్ కాలే. అక్కడ అది సెట్ కాలేదు, ఇక్కడ దీన్ని సెట్ కాలేను. ఆల్రెడీ ఖర్చు వేసాం. ఈ ఖర్చు పేడాలేంట్రా? నువ్వు ఉండరా బాబు, ఇది ఖర్చు వేసాడు, నేను టవల్ వేసాను. రేయ్, నువ్వు టవల్ వేస్తే మా ఇంట్లో బట్టలు చూడన్నా, నేను సత్యవతిని లవ్ చేస్తే ఈ ఫాల్తు గాడు ఊపుకుంటూ వచ్చి వాళ్ళు లవ్ చేశాను అంటున్నాడు. లేదు నేను ఆల్రెడీ ఖర్చు వేసాను, కావాలంటే నీ మీద అంకుల్ మీద ఈ ఖర్చు గొడవేందిరా నాన్న? ఇవేమో మా పుస్తకాలు లేవు, దొంగలో కావాలని చెప్తున్నారు అంతే. చూసినారు సార్, పెంపకం అంటే నాది. పుస్తకాలలో పురుగై పుట్టేటోడు నా కొడుకై పుట్టిడు, నా కొడుకు బంగారం. అయితే తాగటెట్టుకో. కానా నీ మీద ఒట్టు, కావాలంటే పండుగ అన్నాడు. ఒరే పండు చెప్పరా, మొన్న సవేరాబాద్ లో కూర్చొని తాగుతున్నప్పుడు నాకు సత్యవతిని సెట్ చేస్తాను చెప్పలేదు? సెట్ చేసేది మన మీ ఇంటి వెనకాల దొంగసట్టుగా దొంగకొట్టుంటే ఏమన్నా సత్యవతిని నన్ను ఒకటి చేస్తాను లేదు. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంటి తాను ఇస్తాను లేదు. ఎందుకురా మీకు వెళ్ళావు? ఆనాటి సలీం దేవదాస్, లైలా మజ్ను నుంచి ఈనాటి టైటానిక్ వరకు అన్నిలో ఫెయిల్యూరేరా. ఆ సినిమాలన్నిట్లురా. ఒరేయ్, వీడికి ఇలా చెప్తే అర్థం కాదురా. రెడీ 1 2 3. కూర్చుని తగలడమను, కన్నందుకు పెట్టాలిగా. ఏరా, నీకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళలో ఒక్కడైనా పనికొచ్చాడు ఉన్నాడా? అందరూ ఆవరగాళ్ళు, యూజ్లెస్ ఫెలోస్. మధ్యలో రాకు నువ్వు. ఆ పొట్టాడైతే కేడి నెంబర్ 1. ఏరా, నీకు ఏ సబ్జెక్ట్ అయినా 35 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయా? తాడి చెట్లో పెరుగు. ఆ ముఖం చూడు, చింపిరి చుట్టూ నువ్వు. ఆ బట్టలేంట్రా, అమ్మాయిలకి ఎక్కువ, అమితాబ్ తక్కువ. చిచి రే, నేను చేసేది కాంపౌండర్ ఉద్యోగమైనా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు డాక్టర్ కావాలని కలలు కన్నాను రా. నువ్వు డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, కానీ లోఫర్ విత్ డాఫర్ మాత్రం కావద్దు. తినచావు. ఏం అక్కర్లేదు. ఒరే నాన్న, అన్నం దగ్గర నుంచి లేవద్దురా, మా బాబు కదూ. నాకేం వద్దు. చందు, ఇప్పుడు మీ కడుపు నిండిందా? బిడ్డను తినకుండా చేశారుగా. ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడొద్దు. భవిష్యత్తులో వాడికి పెట్టడానికి మనం లేనప్పుడు, కనీసం తినడానికి వాడికి ఏం దొరకనప్పుడు మా నాన్న ఆకలి బాధలు ఏర్పడని హ్యాపీగా ఫీల్ అవుతాడే. రాత్రి వార్తలు చూడటానికి పార్వతి ఇంటికి వెళ్ళామంట. వార్తలు చూడడానికి కాదు ఎదవా, వాళ్ళ వార్తలు చూస్తుంటే నేను పార్వతిని చూడడానికి వెళ్ళాను. చూసావా? ఏంటి చూసేది? నేను దాన్ని చూస్తున్నాను చెప్పి వాళ్ళ నాన్న నన్ను చూసాడురా. తర్వాత ఏమైందిరా? వీడిని వాళ్ళ నాన్న కొడుతుంటే కాలనీ వాళ్ళందరూ చూసారు. తర్వాత వార్తలు సమాప్తం. ఖబరే ఖత్మ్ హుయ్, షబ్బా ఖైర్. చూస్తూనే ఉండండి TV9. అలా నవ్వుతూనే ఉన్నారా? ఏదో ఒక రోజు దాన్ని నేను లైన్ లో పెట్టేస్తాను, అప్పుడే చూసి మీరంతా లైన్ గా ఇద్దరు కానీ వస్తున్నాడు రా ఫాల్ట్ గాడు. సెపరేట్ గా చెప్పాలా? సైడ్ నుంచి పోరా, కళ్ళు కనపడలేదు. పక్క నుంచి చాలా మంది చెప్పు. ఐజీ గారు నమస్తే అండి. ఇప్పుడు రాను, తర్వాత వస్తా. ఏంట్రా ఆ ఇంటి వైపు అలా చూస్తున్నావు? ఏ కాలేజీ మానేసి కనాలిటం ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? ఎరా బాలు, నువ్వు కూడా ఈ వెధవలాగా లవ్ మ్యాటర్ లో పడ్డావా? మన కాలేజ్ పద్మరా. ఓ ఆ పద్మ, అది నన్ను చాలా సార్లు చూసిందిరా, నేనే పట్టించుకోలేదు. ఇట్టేలే గానీ ఇంకాసేపు మనం ఇక్కడ ఉన్నాం అనుకో, వాళ్ళ అన్నయ్య మనం పట్టించుకుని పళ్ళు బీకేస్తాడు. వాళ్ళ అన్నయ్య ఏమైనా డెంటిస్టా? కాదు, ఫ్యాక్షనిస్ట్. ఆగవే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? సర్లేగా బాక్స్ ఇటు. ఎందుకు? ఎందుకా?
ఏంటే మజ్జిగన్నం తెచ్చుకున్నావు? నాన్ వెజ్ లేదా? ఐ హేట్ నాన్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ తినవా? ఎందుకే డ్రామాలు చేస్తారు? మొన్న మీ నాన్న చికెన్ తెచ్చినప్పుడు పందులా తిని దుబ్బించుకున్నావుగా. ఆడవాళ్ళంతా ఇంతేరా బాబు. ఇంట్లో ఉంటే ఒసే రావడంలో కలిపి కుమ్మేస్తారు. కాలేజీ కొత్త ఎలిజబెత్ రాయల స్పూన్ తో తింటారు. దీని మొఖం చూడు, పచ్చికోలు తినేలా ఉంది. పచ్చి అబద్ధం ఆడుతుంది. పొట్టి సచ్చిన నన్నే కొడతావా? చెప్పరా, నేను చెప్పలే. నువ్వే చెప్పరా. నువ్వే చెప్పా. చెప్పరా. ఏంటి గుసగుసలు? ఏం లేదు పద్మ. ఐమాక్స్ థియేటర్ లో అందరవాడు రిలీజ్ అయిందట. నీతో కలిసి సినిమా చూడాలని తెగ ఉబ్బలాడపడిపోతున్నాడు. బాలు పిచ్చా నీకేమన్నా? కాదు చేదస్తాం. ఏయ్, మా అన్నయ్య అసలే హిట్లర్. తెలిసిందంటే చంపేస్తాడు. ఎవరిని? వాడినా నిన్న? వాణ్ణి. అయితే నో ప్రాబ్లం. ఫ్రెండ్ గా నీ బరువు బాధ్యతలని నేనే చూసుకుంటాను. చెత్తనాయాల నీది మోతా మున్సిపాలిటీ కొట్టవా? చూడు పద్మ, వాడు చాలా రోజుల నుంచి నీతో పిక్చర్కి వెళ్ళాలనుకుంటున్నాడు. చూడు టికెట్స్ కూడా తీసుకొచ్చాడు. ఒక్కసారి వాడితో పిక్చర్కి వెళ్ళొచ్చుగా. ప్లీజ్ పద్మ, కాదనుకో. పద్మకి ఇంట్రెస్ట్ లేనట్టుందిరా. మనం వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం రండి. సరే వస్తాను, బట్ వన్ కండిషన్. ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేద్దాం. రే బాలు, ABCDFG, నువ్వు పద్మని తీసుకొని బండి మీద వెళ్ళిపోరా. ఏమ్రా కథలు పడుతున్నావు? అబే మెల్లారా. రే థియేటర్ కలుస్తారా? రే ఆర్య సినిమాలో ఇంకొకరు లవ్ చేస్తున్న అమ్మాయి వెనకాల హీరో పెడితే చప్పట్లు కొట్టి 100 రోజులు ఆడించారు. అదే రూట్ లో నేనైతే చీ కొడుతున్నారు. అంతేరా, మీరు బాగుపడరు, నన్ను బాగుపడినెవరు. అతనంటే చిరంజీవికి మేనల్లుడ్రా. నువ్వు చిడతలప్పారావు కూడా ఏం కావు కదరా. ఎక్కడికి వెళ్ళాలి బాబు? షేర్ ఆటోలో ఐమాక్స్ కి వెళ్ళాలి బాబు. మేము ఆటో వెళ్తున్నాం, పదండి బాబు. ఏయ్, షేర్ ఆటోలోగా షేర్ జీపా బాబు? అయితే మనిషికి 3 రూపాయలే ఇస్తాం బాబు. మీరు ఎక్కితే అదే చాలు బాబు. పొద్దు పొద్దునే నక్క తొక్కదొక్కొచ్చాం. పదండి బాబు. అమ్మయ్య, పిలిచి మరి లిఫ్ట్ ఇచ్చే దేవుళ్ళరా బాబు వీళ్ళు. నమస్తే సేట్జీ. ఏమంటున్నారా సేటు గారు? సంతకం పెట్టడంటన్నా. 10 లక్షలు ఇస్తామని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఏం వినాలి? అది 10 కోట్ల రూపాయల స్థలం భయ్. ముష్టి 10 లక్షలకు అమ్మడానికి నేను హౌలగాన్ గాను. సస్తే ఇవ్వను. ఇస్తావు, వద్దన్నా ఇస్తావు. నా కాళ్ళు పట్టి బతిమాలి మరి ఇస్తావు. రాయ్, రాహుకాలం రాకముందే ముహూర్తం పెట్టండి రా. అలాగే అన్న. వీళ్ళ సంగతి ఏంట్రా? అన్నా, మన చెల్లితో తిరిగేది వీళ్ళ ఫ్రెండే అంటన్నా. ఎవడ్రా వాడు? మేము ప్రాణం పోయినా చెప్పం. అవసరం అయితే లవ్ కోసం లివర్ అయినా ఇస్తాం. లివర్ ఉండేది అక్కడ కాదు, కింద. నువ్వు మంచి క్లవర్ రా. అయితే చెప్పరన్నమాట. అవసరమైతే ఫ్రెండ్షిప్ కోసం గుండెకే ఇస్తాం. ఏరా కట్లేసినా? లెఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ, నా యాల్ది ప్రేమని ఇలాంటి వాళ్ళకి భయపడదురా. అయితే చెప్పనంటే కుర్రాళ్ళంటే ఇలా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇంతేండి. ఇదే మాట మీద ఉండండి. నేచురల్లీ. ఎరా ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయన్నా. మాకు వదిలేసేయండి భయ్, చేతులు మండిపోతుంది. మీకు దండం పెట్టాను భయ్. నాకు కావాల్సింది దండం కాదు, సంతకం. దండం పెట్టాను భయ్. నీ దండం ఎవరికి కావాలరా? కానివ్వండి. పెడతావా లేదా? అలాగే సంతకం పెట్టేస్తాను. మీరు చెప్పినట్లు చేస్తాను. మీ కాలు మోపుతాను. నన్ను వదిలేసే బాయ్, వదిలేసే బాయ్. తీసుకురండి. ఆ 10 లక్షలైన నా మొహాన్ మీద కొట్టు. గెట్ అవుట్. మోసం, అన్యాయం, ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా సిద్ధం అన్నారు కదా. అమ్మా అబ్బా. అయినా అన్నం పెట్టిన చేతనే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చిందంటరా. అసలు నువ్వు ఆ ఎద్దు జోలికి ఎందుకు వెళ్ళావురా? ఎదురు చచ్చినాడు. నువ్వు ఉండవా? నేనేం దాని జోలికి వెళ్ళలేదు. అదే నా జోలికి వచ్చి కుమ్మింది. ఈ జోలిక ఏ బుద్ధున్నాడు రాడు. అబ్బా నువ్వు నోరు మీరా. నేను వస్తున్నాను పండు. నా బుద్ధుల కొడుకుని తిరుగుతున్నారేంటి? ఒళ్ళంతా కొల్లగొట్టారు వల్లనా? కుమ్మేసింది నాన్న. పక్కాయన చెప్పింది బిడ్డ, అందుకోసం మందు తెచ్చా. అమ్మా చూడవే, నాన్నకి నేనంటే అంత ప్రేమ. నువ్వు నా గుండెకాయ బిడ్డ. నాన్న, నా మీద నీకున్న ప్రేమ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ ఎడుచుకొని పండుకో బిడ్డ. అదేంటండి? ఇది పండక.
ఏరా నేను సినిమాకి రాలేదు వస్తుంటే మీ లవర్ వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి నాన్ వెజ్ తో డిన్నర్ ఇచ్చాడురా ఇప్పటికీ అరగలేదు అమ్మా కొంప తీసి కొట్టాడా కొంపకి తీసుకెళ్ళి కొట్టాడురా నీకేంట్రా దాన్ని సినిమా తీసుకెళ్ళి ఎంజాయ్ చేసావు వాళ్ళ అన్నయ్య మమ్మల్ని కుమ్మిని చోట కుమ్మకుండా కుమ్మేసాడు అబ్బా మేం కావాలో అది కావాలో తెలుసుకో. హాయ్ బాయ్. అవును మీరందరూ సినిమాకి రాలేదేంటి? మేము నీ దోస్ కటీఫ్. ఏ అవును ఆ దెబ్బలేంటి బాబీ? మాకు కూడా. బాలు నువ్వు కూడా మాట్లాడట్లేదేంటి? వాడు మాట్లాడు, ఇక మీదట వాడు నిన్ను కలవడు కూడా. వాడికి చావు నీకు పెళ్ళా? అదేం కుదరదు. పదండ్రా. రే రారా. అదరా, నీ ప్రేమ మా చావుకు వచ్చింది. రమ్మంటుంటే వాళ్ళ అన్నకి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. నా మాట విని ఇక మీదైనా అమ్మాయిని కలవడం మానుకోలేరా? రేయ్, పదండ్రా. వాడు మన మాట విన్నప్పుడు మనం కూడా వాడితో మాట్లాడద్దు. వాడికి ఫైనల్ గా వేడి నీళ్ళు గ్యాస్ స్టవ్ రోయ్. ఊరుకో పద్మ, నేను ఈ రోజులు ఎక్కడికి వెళ్ళను. ఎడవకు. మరి ముక్కాయర్రా వీడు. లేకపోతే నా ఫిగర్ బటన్లు ఇస్తాడు. ఏమండి? హలో, ఆగండి. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. మిమ్మల్ని. హలో, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి? మీ గులాబీ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రెక్కలన్నీ ఊడిపోయి ఇది మిగిలింది. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు? నా పేరు వెన్నెల. క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను డింకీ అంటారు. హలో డింకీ, నా పేరు చందు. నన్ను ఇష్టపడితే తిరిగి చూస్తుంది, చూస్తుంది, తప్పకుండా తిరిగి చూస్తుంది, చూస్తుంది. రే వెనక్కి తిరిగి చూసినంత మాత్రానా నేను లవ్ చేసినట్టేంట్రా? అలా కాకపోతే నేనిస్తే రేకులు లేని ఒట్టి కాడనే ఎందుకు తను తల్లో పెట్టుకుంటుంది? రేయ్, రెమ్మలేని కాడలు, అరటి తొక్కలు, మామిడికాయ టెంకలు, లౌకి సింబల్స్ అని ఎవరు రెడీ చెప్పింది? అది కాదురా, ఇంకోటి కొంటే రూపాయి ఖర్చొస్తుందని ఆలోచించుంటదా? నోర్మైండ్రా, మీకు అసలు ప్రేమ గురించే తెలీదు. రే ప్రేమ గురించి నాకు తెలియదంట. పూటకోదాన్ని ప్రేమిస్తున్నాను నేను. మరి నేనురా. నీకేంట్రా, అమర ప్రేమికుడివి, గంటకోదాన్ని ప్రేమించేస్తున్నావా? రేయ్, అమర ప్రేమికుడు అంటే చచ్చినవాడని అర్థం. రేయ్ బాలుగాడ్రా, ఆడికి మనకి మాటలు లేవు కదరా. పోనీ పాట పాడదామారా? జోకులు ఆపండ్రా. మనం తప్పు చేశాం కాబట్టి వాడికి సారీ చెప్పాల్సిందే. పదండి. సరే పద. రే బాలు, సారీరా, నిన్ను అనవసరంగా బాధ పెట్టావు. పద్మతో మాట్లాడొద్దని చెప్పడం నిజంగా తప్పేరా? అవునరా. ఇట్స్ ఆల్ రైట్, పర్లేదురా. అమ్మా అమ్మా, ఏంటి ఆ కేకలు? అమ్మా నా బుక్స్ ఎవరు సర్దారు? ఏమో నాకేం తెలుసు. ఇంతకీ ఏమైంది? అందులో ఒకటి ఉండాలి. ఏముండాలి? అదే మా బుక్లో ఒకటి ఉండాలి. అబ్బా అదే ఒకటంటే దీనికంతా టెన్షనే. ఓ నో మా. అమ్మయ్యా దొరికింది. ఏమా నిద్ర వస్తుందా? ఈ ఒక్కరోజేలే, రేపటి నుంచి వెళ్ళొద్దే, సరేనా? అయ్యో రామా, ఏమే వాడిని పాలక పంపుతున్నావా లేకపోతే కార్గిల్ వారికి పంపుతున్నావా? అబ్బా మీరుండండి, అసలే బయట చలి చంపేస్తుంది. బిడ్డ ఎలా వెళ్తాడో ఏమో. ఏనన్నా వెళ్ళగలవా? లేకపోతే కాసేపు పడుకుని టిఫిన్ చేసి వెళ్తావా? ఇదిగో ఓ పని చేయవే, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి పంపి సరిపోతుంది. జాగ్రత్త నాన్న, దారిలో కుక్కలుంటాయే. ఏం పర్లేదమ్మా, నాకు తోడుగా ఇంకో కుక్కని తీసుకెళ్తున్నానులే. అరే నేను జీవితంలో చూడలేను అనుకున్నది నాకు ఈరోజు చూపించావురా. ఏంట్రా అది? ఉదయించే సూర్యునిరా,
ఈ ఒక్కరోజే లేరా, రేపటి నుంచి వెళ్ళే సమస్య లేదు. ఏ ఇంటిళ్ళ పాతి పాలు మానేస్తారా? కాదురా, నేను రావడం మానేస్తాను. అమ్మా థ్యాంక్స్ రా బాబు. కుక్కని డీల్ చేయడం అలా కాదురా, మనిషికో మాట కుక్కకో బాట. చెప్పు. ఒరేయ్ చూసే ఎలా డీల్ చేసాను, ఇక అది జీవితంలో మన దారికి అట్టు రాదు. పండా మజాక. రే చూడరా, తన ఫ్రెండ్ తీసుకొచ్చింది. సారీ డింకి, చూసుకోలేదు. అగైన్ బట్ ఇట్స్ ఓకే. నువ్వు రోజు పాలకి ఇక్కడికే వస్తావా? అవును, నువ్వు వస్తావా? అవును. 1 minute. మీరు సరుకులు ఎక్కడ కొంటారు? అమీర్ పేట్ సూపర్ మార్కెట్. అయ్యో ఎక్కడ కరవలేదని అడగరా? చుక్కల జోలికి పోయేటోరా పండుగ. రాను అంటే పాలు పాలు అని నన్ను కుక్కలు పాలు చేసేట్రీ దొంగనాయాలా. జగన్మోహన్ సినిమాలో పిల్ల రాకేషులా తయారేవు కదా పండు. పండు ఓ పండు, కనిపించుకున్న నువ్వేలా ఉంటాయి, కరిచిన కుక్కల పరిస్థితి ఎలా ఉందో ఏమరా పండు. షాపింగ్ చేస్తున్నారా? లేదు, షేవింగ్ చేసుకోవడానికి వచ్చాను. చేస్తారా? అరే చాలా ఫన్నీగా మాట్లాడతారండి మీరు. మీరు కొంచెం కన్నింగ్గా కనపడుతున్నారే. అరే మీ ఫేస్ చాలా క్యూట్గా ఉందండి. ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారా? ఏ మీరు వాడినవరా? ఎందుకు వాడినాను సార్, మీకు ఏది కావాలో అది ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారండి. నీకేం కావాలి? నువ్వే కావాలి. నేను అందరినీ టచ్ చేయను, నేను కావాలనుకున్న వాళ్ళని టచ్ చేస్తాను. నా దగ్గర రేట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చూడు, నేను నువ్వనుకున్న టైపు కాదు. ఏ టైప్ సార్? అరే అదే, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు సార్. భలేవారండి, నా దగ్గర ఒక మొబైల్ సూపర్ మార్కెట్ ఉందండి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ 1-2 రూపాయలు తక్కువగా నా దగ్గర దొరుకుతాయి. నీ దగ్గర ఎక్కడా? పక్కన నీకు వేరే ఏదైనా షాప్ ఉందా? అవును సార్, ఇదేనా సార్? గట్టిగా రావు సార్. వాన వచ్చేలోపు మీకేం కావాలో చెప్పండి, 15% డిస్కౌంట్ ఇస్తాను. అంటే యాక్చువల్లీ నేను కొనడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? భోజనానికి వచ్చావా? గొప్ప కేసే బాబు. ఈడు ఆ టైప్ కాదంట, మరి జైమిందర్ టైప్ ఏంటి ఈడు? హాయ్ చందు. హాయ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఎందుకే అబద్ధాలు చెబుతావు? ఫ్యూ సెకండ్స్ అని గంట నుంచి ఎలికి తిరిగినట్టు తిరుగుతున్నావు కదా అటు ఇటు. హలో, మీ పని ఏదో మీరు చూసుకోండి. రా చందు. ఓ ఏంటిది? సూపర్ మార్కెటా, లవర్స్ పార్కా? రా చందు. అబ్బో హోమ్ డెలివరీ ఇవ్వండి. ఓకే అండి. ఓకే దెన్ సీ యూ లేటర్. బాయ్ చందు. ఎవరు? నమస్తే. బుద్ధుందరా నీకు? నిన్నెరా వెధవా, సరుకులు ఇప్పుడా తెచ్చేది? ఆర్డర్ ఇచ్చి 2 గంటలైంది. వంట ఎవర్రా ఉండేది? మీ బాబు వండుతాడా? అది కాదా ఆంటీ. ఆంటీయా? ఎవర్రా నీకు ఆంటీ? చెప్పుతో కొడతా ఆంటీ గింటి అన్నావంటే. అమ్మగారు అనలేవు? అలాగే, సారీ అమ్మవారు. చేరా, నేను నీకు అమ్మవారిలో కనిపిస్తున్నానా? నిన్ను అతను షాప్ కుర్రాడు కాదుమా, నా ఫ్రెండ్. ఫ్రెండా? వీడెందుకు తెచ్చాడు? కాస్త మర్యాదగా మాట్లాడొచ్చుగా. షాప్ లో కుర్రాడు ఎవరు లేకపోతే తీసుకొచ్చాడు మా. సర్లే, ఆ సామాన్లు తీసుకుని లోపలికి రా. ఓకే మా. రా, కాఫీ తాగి వెళ్దు గాని. మీ అమ్మవారు లేనప్పుడు వస్తాను. బాయ్. అక్క నేను. రే తమ్ముడు, బాగున్నావా?
వెన్నెల ఎలా ఉంది? దానికేరా బ్రహ్మాండంగా ఉంది. ఏమంటుంది? బావ ఎప్పుడొస్తాడు అని ఒకటే కలవరిస్తోందిరా. తనుందా? బయటికెళ్ళిందిరా. ఓకే ఓకే, తను అడిగానని చెప్పు. తప్పకుండా చెప్తాను. నువ్వు నెక్స్ట్ సండే బయలుదేరి వస్తున్నావుగా? కన్ఫర్మ్ అక్క. ఉంటాను మరి. బాయ్. రేయ్ పద్మ కనిపించిందా? కనిపించలేదురా. రేయ్ పద. రేయ్ వీళ్ళకి తెలిసిండో చదువుందా? అవునరా. ఏ అనిత, పద్మ కనిపించిందా? మీకు తెలీదా వాళ్ళనే కాలేజ్ పంపించేశాడుగా? ఎందుకు? నువ్వు లవ్ గివన్ దాని వెంట తిరిగి దాని ఎడ్యుకేషన్ పాడు చేసావు. సర్లే చదువు నువ్వేం చింపో. ఏ సబ్జెక్ట్ లోనే పట్టుమని 10 మార్కులు దాటయా పెద్ద బడాకో చెప్తుంది. ఎలా చెప్పు తెగు. రేయ్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి రా. ఇంకా ఆలోచించడానికి ఏముందిరా? ఇక్కడ ఉంటే మమ్మల్ని ఇద్దరిని కలవనివాడు. కలిస్తే తనకు ఇంకోటి నుంచి పెళ్లి చేసి నన్ను చంపేస్తాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ముంబైకి పారిపోతాం. హలో, నీ బామ్మద్రా. తీసుకో తీసుకో. ఎవర్రా మాట్లాడరే? నువ్వు మాట్లాడరా, తీసుకో. నమస్కారం, మేము మా టీవీ నుంచి మాట్లాడుతున్నాం. ఫోన్ నుంచి మాట్లాడుతూ మా టీవీ నుంచి అంటావేంటి? అంటే టీవీ ఛానల్లోని ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం. పద్మ గారు మీ సమాధానానికి మా శాంత్రోకార్ క్విజ్ కి పోస్ట్ కార్డ్ రాశారు. పద్మ గారు ఇప్పుడు 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తే శాంత్రోకార్ మీదైపోద్ది. పద్మ గారు ఉన్నారా? పద్మా, వస్తున్నానన్నయ్య. నీకే మా టీవీ నుంచి ఫోన్. హలో పద్మారా? హలో పద్మ, నేను పండుని మాట్లాడుతున్నాను. చిరంజీవి అసలు పేరా అండి? కొనిదెల శివశంకర వరప్రసాద్ అండి. ఎంఎస్ రాజు మహేష్ బాబు కాంబినేషనా? ఏ సినిమా అన్నయ్య? నాకు అలాంటివేమీ తెలియదు, నువ్వే మాట్లాడుకో. హలో, సాయంత్రం 6 గంటలకి అమీర్పేట బస్ స్టాండ్కి వచ్చాయి. నువ్వు బాలుగా లేచిపోదురు గాని. మరి మా అన్నయ్యకి తెలిస్తే? మీ అన్నయ్య ఆరేం చేస్తాడు బొంగు, స్నానం చేయడానికి 7 నెలలు పెడతాడు అంతే. సరే తీసుకురా. హలో పద్మ. నిజంగా మీరు లేకపోతే మా అన్నయ్య నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా జీవితం నరకం చేసేవాడు. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మాకదే చాలు. బస్ బయలుదేరుతుంది ఎక్కడే? బస్ బయలుదేరి పదండ్రా. పదండ్రా. ఓకేరా బాయ్ రా. పదండి ముందు. రేయ్ జాగ్రత్త రా. అలాగే రా. ఫోన్ చేయరా. బొంబాయి చేరుకోగానే మా నాన్న చెల్లెకి ఫోన్ చేయ. బై రా. బై. రేయ్, బాలుగాడి ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఇట్టుకురండ్రా. నా చెల్లెలు ఎక్కడుందో మర్యాదగా చెప్పండి రా. తెలియదు? ఏయ్, నా చెల్లెలు ఎక్కడుందో చెప్తే సరే లేదంటే కాల్చి పారేస్తా. ఎక్కడున్నా బాలు? మధ్యలో మీరంటే నువ్వేంటే చెప్పేది? నువ్వు దౌర్జన్యం చేయనికి నువ్వు కట్టించిన షాపింగ్ కాంప్లెక్స్ కాదు ఇది, ప్రజా కాంప్లెక్స్. ఇక్కడ ఎవ్వరి మీద చేతులు పడ్డా మీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటికి పోరు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్కరి కోసం 100 మంది వస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు, లేదా ప్రాణాలు తీస్తారు. అంతే. జాగ్రత్త. అన్న పోదాం పదన్న, ఇక్కడ అందరూ ఏకమయ్యారు. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. రేయ్ రండ్రా. అయినా ఇదేం లవ్వే? చూడగానే లవ్ ఏంటి? వై నాట్? నేను ఫస్ట్ స్టాండర్డ్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు అందరినీ వదిలి జస్ట్ నీ పక్కనే కూర్చోవాలి అని అనిపించింది. అప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. సో చందు విషయంలో కూడా నాకు అలాగే అనిపించింది. అండ్ అన్నీ చూసుకుని చేయాల్సింది లవ్ కాదు, బిజినెస్. మనసు స్పందించాలి. ప్రపంచంలో ఇంకేది వద్దు అనిపించాలి. అతని కోసమే బ్రతకాలి, అతని కోసమే చావాలి. అదే ప్రేమంటే. మరి మీ ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుండి మీ బావతోని నీ పెళ్లి అని ఫిక్స్ అయ్యారుగా? వాళ్ళెవరు ఫిక్స్ చేయడానికి? పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన ఫిక్స్ చేయాలి. అండ్ యు నో వాట్, మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ మేడ్ ఇన్ హెవెన్. హాయ్. హాయ్. నీ గర్ల్ ఫ్రెండా?
కాదు బాయ్ ఫ్రెండ్. గుడ్ జోక్. థ్యాంక్ యూ. నిత్య, ఈజ్ మై ఫ్రెండ్ చందు. చందు, షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నిత్య. హాయ్. మీకు కూడా హాయ్. హలో. ఓకే వెనెలా, బాయ్. ఓకే, టేక్ కేర్. వస్తాను. వస్తానని వెళ్ళిపోతున్నారేంటి? నో నో, యూ పీపుల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఓకే. హీస్ రియలీ గుడ్. హ్యావ్ ఫన్. ఏ బెరర్ సార్, 2 బటర్స్కాచ్ ఐస్ క్రీమ్స్. నీకెలా తెలుసు నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టమని? కొన్ని విషయాలు అంతే, చెప్పకుండానే తెలుస్తాయి. ఐస్ క్రీమ్ అంటుంది, తుడుచుకో. ఓకే. ఏ, అదేంటి? కర్చీఫ్ కిస్. రాత్రి చంద్రుల్లో మచ్చను చూసా, ఇప్పుడు చూస్తున్నా, చాలా బాగుంది. నాకు బాగా లేదు. చంద్రుల్లో మచ్చ? కాదు, నువ్వు చేయవేయడం. లవ్వర్స్ అన్నాక చేతులు కాళ్ళు వేసుకుంటారు కదా. ఎవడు చెప్పింది చెప్పు? అలాంటి మాటలు చెప్పిన వాళ్ళని, అలాంటి పనులు చేసే వాళ్ళని చెప్పు తీసి కొట్టాలి. వామ్మో, స్లిప్పర్స్ వేసుకొచ్చిన బాగుండు. కొడితే దెబ్బ తగలదు. హై హీల్స్ వేసుకొని వచ్చింది, కొడితే పళ్ళు రాలిపోతాయి. ఆ? ఏంటి గొడుగుతున్నావు? ఏం లేదు, నీకొక కథ చెప్పనా? ఏం కదా? నీ చెయ్యి లైవ్. ఒక యువరాణిని ఒక పేదింటి అబ్బాయి ప్రేమించాడంట. అది రాజుగారికి తెలిసి యువరాణిని రాజుకోట్లో దాచేశాడంట. ఇప్పుడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కోసం కోటలోకి ఇక్కడి నుంచి బయలుదేరాడంట. మచ్చ చూడగానే మతి చెల్లించింది. నాకు చలిస్తుంది. నేను ముద్దు పెట్టుకున్నానా? నీ దగ్గర రానిస్తే కదా పెట్టుకోవడానికి. ఎక్కువ మాట్లాడితే బ్యాట్ ఇరిగింది. ఆల్రెడీ ఇరిగిందే. ఈసారి వెన్నెల కనపడగానే చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. వెనకపోతే కాళ్ళు పట్టుకోరా. వెనకపోతే గడ్డం పట్టుకో బ్రదర్. అయినా వెనకపోతే అమ్మని పట్టుకోరా. అందరం కలిసి చూసేదాకా దూకేద్దాం. అలాగే రా, సరదాగా అన్నాను రా. ఇంకేం కావాలమ్మా? 1 కిలో టొమాటో చాలు. డింకీ, ఐఎమ్ సారీ డింకీ, ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ డింకీ, Stupid. ప్లీజ్ డింకీ, ఐఎమ్ సారీ డింకీ, ఇంకెప్పుడు అలా చేయను. Shut up. నేను పిలవకుండా నా వెనకాల వచ్చావంటే నా మీద ఒట్టే. థ్యాంక్ యూ డింకీ. అంతే సంతోషపడకు. ఇక మీదట నువ్వు నాతో తిరగాలంటే కొన్ని షరతులకి నువ్వు కట్టుబడి తీరాలి. అప్పుడే మన లవ్ కంటిన్యూ అవుతుంది. ఏంటవి? నాతో వచ్చేటప్పుడు నాకు 2 అడుగులు దూరంగా నడవాలి. అక్షరాలు ఇంత దగ్గరగా రాయకూడదు. చెమడాలు ఒలిచేస్తా. నాతో మాట్లాడేటప్పుడు నా మొహం చూస్తూనే మాట్లాడాలి. మొహం బాగుంది, మచ్చ బాగుంది, తొక్క బాగుందని డైలాగ్స్ లో చెప్పకూడదు. పాఠం చెప్పేటప్పుడు వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూడకూడదు. తొక్క చీరేస్తా. అలాగే డింకీ. అలాగే వాళ్ళు ఇలా ముద్దులు పెట్టుకున్నారు, వీళ్ళు అలా కౌగులించుకున్నారు అని కహానీలు చెప్పకూడదు. పక్క వాళ్ళ పేపర్ చూసి కాపీ కొట్టకూడదు. తోలు తీస్తా. అలాగే అలాగే డాంకీ. ఏమన్నావు? అలాగే డింకీ అన్నాను అంతే. కాదు, ఇంకేదో అన్నావు. నేనేమన్నాను? డాంకీ అన్నాను. You are... ఏంటి ఇదేనా 2 అడుగులు దూరంగా ఉండడం అంటే? రాసుకొని పూసుకొని తిరగకుండా ఉండడం అంటే? అబ్బా, అలా చూడకు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. 32 సైజులో మా అమ్మాయికి బ్రాలు చూపించు. అలాగే మేడం. అమ్మా, సైజ్ చెప్పావుగా, మళ్ళీ నాకని అరిచి చెప్పడం ఎందుకు? ఇందులో ఏముందే, నీకన్నింటికి సిగ్గే. నువ్వు చూస్తుండు.
ఏంటి మేడం 38, 36, 38 అయినా మీ సైజు? సచ్చినోడా పక్కకు పిలిచి నా సైజులు చెప్తావా? అబ్బే నేను చెప్పేది మీ సైజులు కాదమ్మా, మీ బ్రా సైజులు. అపార్థం చేసుకోకండి, ఈ షాప్లో రేట్ల కన్నా 10 రూపాయలు తక్కువ ధరకే ఇస్తాను. ఏవి? జస్ట్ వెయిట్. ఎలా ఉంది మేడం? ఓ సారీ మేడం, సారీ అండర్వేర్ తీశాను. ఇంకేమున్నాయి చూపించు. ఇంకేమన్నా చూపించడానికి నేను షాప్ ఓనర్ కాదమ్మా. షాప్ ఓనర్ తెలిసిందంటే నా కళ్ళు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ ఇచ్చేస్తాడు. పర్లేదయ్యా చూపించు. అరే అరే అన్న పీకి పడేస్తానమ్మా. వాళ్ళ సినిమాలో ఐశ్వర్యరాయ్ వేసుకున్నావులేవా? ఉంది, ఆవిడ అడిగి తీసుకురావాలి. అబ్బా నేననేది ఆవిడ కాదయ్యా, అలాంటివి అని అర్థం. అరే నా మాట నమ్మ, నీకు దండం పెడతాను తల్లి. అయ్యో అయ్యో ఏంటండి ఇది, అయ్యో ఏంటండి ఇది. పీకేసుకో అమ్మా, మొత్తం పీకే. అబ్బా కోట్ తీసి చూపించొచ్చు కదయ్యా. ఉండవమ్మా తీసిస్తాను. ఇవాళ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అయ్యో ఈ వాన్ వస్తాడు ఏంటో నాయనో. చిచి ఏం బాగాలేవు, అన్ని చీప్ క్వాలిటీ, కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా. వెళ్ళమ్మా కొన్నావు కానీ. అయ్యో వాన్ వచ్చి పియని సర్దుకోవడం బెటర్. అరే అరే ఇంకా ఏం చూస్తున్నావే? ఇది బానే ఉందిగా, ఇది వేసుకొని చూడు. అమ్మా వెళ్ళవే. ఇదేంటిడు లేడీస్ రూమ్లోకి వెళ్తున్నాడు. అమ్మా ఈ అమ్మాయి కూడా ఏంటి అందులోనే దూరింది. నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్న ఒకసారి చూద్దామని. సిగ్గులేదు, వెళ్ళు. అమ్మా నేను బయటికి వెళ్తే మీ అమ్మ చూస్తుంది, ఓకేనా? అయ్యో ఆ, ఇప్పుడు ఎలా? వీడు ఇంకా రాడేంటి? లోపల ఏం జరుగుతుందబ్బా? అందుకే నువ్వు సైలెంట్గా వేసుకో. నేను నా 2 కళ్ళు మూసుకుంటాను, కొంచెం కూడా తెరిచి చూడను, ఓకేనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను. ఏయ్ టింకీ, ఈ పిల్లొక్కతే వస్తుందేంటి? ఆడ్రాడా? ఆ లోపలే ఉండిపోయాడు అనమాట. ఇది అదే. అమ్మా ఎక్కడికి? బ్రా ట్రై చేయడానికి. నువ్వు వెళ్ళొద్దు. ఏ నేను ట్రై చేసి చూడకూడదా? సరిపోతుందమ్మా. ఏడ్చినట్టుందిలే, తప్ప. అమ్మా ఏంటండి లోపల కుర్రాడు ఉన్నాడా? కుర్రాడు ఏంటయ్య కుర్రాడు, లోపల బల్లుంది. బల్లె? ఏం బల్లి? బల్లె? సచ్చినట్టు పని లేనట్టుంది. ఇదేంటి ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇటు నుంచి ఎలా వచ్చాడు? నాకంతా అయోమయంగా ఉంది. చూపించు. ఏయ్ ఉండు, 1 minute చూపిస్తానుండు. కొంచెం చూడకూడదు, చూపిస్తానన్నానుగా, వెయిట్ చేయి. ప్లీజ్. గ్రేట్. ఏం చేస్తున్నావు? నిన్ను తాకకూడదు, ముద్దు పెట్టుకోకూడదు అని రూల్స్ పెట్టావుగా. ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను. చందు, ఈ రింగ్ బాగుంది కదా? నీకు నచ్చిందా? అంత బాగా నచ్చిందా?
అవును, బాగా నచ్చింది. చూపించండి. చూడండి. ఆ, ఇది ఏమండి ఈ రింగ్ ఎంత? 2000. సరిగ్గా చెప్పండి. 200 అయి ఉంటుంది. ఆ? కాదు బాబు, 2 రూపాయలు. మొహం చూడు, కొనే మొహమేనా ఇది? ఏయ్, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి? మొహం గిహం అన్నావంటే మొహం పగులుతుంది, జాగ్రత్త. సారీ సార్. రా వెళ్దాం చందు. ఒరే తమ్ముడు, ముందు కుడికాలు లోపల పెట్టరా. అదేంట్రా కరెంటు పోయింది? ఈ కొంపలో చీకటి మొదలైందని సింబాలిక్ గా పోయి ఉంటుంది. మీరు నోరు మొయ్యండి. రామ్మా వెన్నెలా, చూడు నీకోసం మీ బావ వచ్చాడు, మాట్లాడు. నువ్వు దానికి మాట్లాడే ఛాన్స్ ఇస్తేగా. అబ్బా మీరు ఊరుకోండి. వెన్నెలా, నువ్వు వెళ్ళి మీ బావకి టీ పట్టరమ్మా. నువ్వివ్వచ్చుగా అమ్మా. నువ్విస్తేనే మీ బావకి ఇష్టమట. నువ్వెక్కడికి రా? వెళ్ళనివ్వండి, వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఏంటి 2000 నువ్వు తీలేదా? ఇంకెవడి పని? నీ ముద్దులు కొడుకు పని అయి ఉంటుంది. చిచ్చే బట్ రాని చెప్తా. డింకి ఇంకా రాలేదేంటి? ఛే! హాయ్. హలో. ఎంతసేపటి నుంచి నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీకు అసలు టైం సెన్స్ లేదా? ఏం చేయను, వైజాగ్ నుంచి నా కోసం మా బావ వచ్చాడు. నీకోసమా? ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడానికంట. పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఊర్లో ఎవరు దొరకలేదా? ఏంటి మాట్లాడవు? అలా సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? అంటే నీకు మీ భావం చేసుకోవడం ఇష్టమే అన్నమాట. అది కాదు చందు, ప్లీజ్. నన్ను ఇలా వెధవలా వెయిట్ చేయించినప్పుడే అనుకున్నాను నాకు హ్యాండ్ ఇస్తామని. అందుకే మా ఫ్రెండ్స్తో నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని, ఈ లవ్ గివ్ అంతా ఒక ట్రాష్ రా అని. చందు, షూ, గట్టిగా మాట్లాడుకో. అందరూ మనల్ని చూస్తున్నారు. నీ వెనకాల తిరిగినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఓ గాడ్. వెళ్ళు, వెళ్ళి మీ భావనే పెళ్లి చేసుకో. ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వేం బోడి సలహాలు ఇవ్వకర్లేదు. చూడు తమ్మి, లవర్ ని ఫ్లవర్ లెక్క చూసుకోవాలి, సమజైందా? అరే, నీ మాజీ లవర్ వెళ్తుందిరా. ఒరే వాడేలే వాళ్ళ బావంటే. కావచ్చు. అబ్బా ఈడు జోడు సూపర్ గా ఉన్నారా. ఐశ్వర్య రాయ్, వివేక్ ఓబ్రా ఇలా ఉన్నారా? మనోడు సల్మాన్ ఖానా? మీరు నా వైపా వాడి వైపా? ఇంకా నీ వైపేంట్రా? ఆ పిల్ల వాళ్ళకం చూస్తుంటే 100% నిన్ను వదిలేసినట్టుంది. ఇక సారీ చెప్పినా సన్యాసం తీసుకున్నా ఇక నిన్ను పట్టించుకునేది లేదు. చూడవచ్చుగా. ఏ, నీకు చేతులున్నాయిగా, ఉండు నేనే చూస్తాను. ఏంటిది? ఏమైంది బావా? ఇంకో 10 నిమిషాలు నువ్వు ఇలాగే తుడిస్తే నా పని అంతే, గోవిందా. చూడు. సమస్యలు చాలా బాగున్నాయి. నాకొద్దు. ఒరే ఒక పూం పోహార్ తప్పినందుకు ఇంత బాధపడాలా? ఏరే పూం పోహార్ని సెటప్ చేసుకుంది అని తినరా. అరే, మన కాలేజ్ సరితో చూడరా, 6గురితో తిరిగి 7వ వాడిని మెయింటైన్ చేస్తుంది. దాన్ని చూసి ఆయన బుద్ధి తెచ్చుకో. రాయ్, అమ్మాయిలంటేనే అంత అబ్బాయిల మనసులతో ఆడుకునే వాళ్ళు నైటీ మార్చినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేస్తారా వాళ్ళు? మర్చిపోయి తిను. బాబు, ఈయన చేయందుకు కోసుకున్నాడు. బ్లడ్ ఎక్కువై. అంత ఎక్కువైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయొచ్చు కదా. ఇలా కోసుకుని వేస్ట్ చేయడం ఎందుకు? మీరు శంకర్ దాదా ఎంబీబీఎసా? కాదు, మున్నాబాయ్ ఎంబీబీఎస్. ఓ చందు, నీకు బుద్ధుందా? ఇన్నాళ్ళు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఎందుకు ఇలా చేశావు చందు? నిన్ను ప్రేమించిన దాన్ని, మా బావని ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకున్నావు స్టూపిడ్ లాగా? మరి మీ బావతో చట్టాపట్టాలు వేసుకొని ఎందుకు తిరిగావు? మరి కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా అందరి ముందు ఎందుకు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడావు? నీ మీద కోపంతో అలా చేశాను, మా బావ మీద ప్రేమతో కాదు. అంటే నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావుగా? మరి నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. ఆ రోజు రెస్టారెంట్కి నీకు నచ్చిన రింగ్ పెట్టడానికి తీసుకొచ్చాను తెలుసా? కానీ మీ బావ విషయం చెప్పి నువ్వు నన్ను అప్సెట్ చేసావు.
పౌరాలను చూస్తే ఏమనిపిస్తుంది? అవి కూడా మనలాగే ప్రేమికులు అనుకుంటాను. కరెక్ట్. అది సరే గాని మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఎందుకు తీసుకువెళ్ళను? తప్పకుండా తీసుకువెళ్తాను. నిన్నొక్కదాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాను అనుకో, మా నాన్న డౌట్ పడతాడు కదా. ఎలా? దొరికాడు. దొరికావు ఏమయ్యా? ఆ రోజు లేడీస్ రూమ్ లోకి వెళ్ళావు కదా, మళ్ళీ జెంట్స్ రూమ్ లోకి ఎలా వచ్చావు? నాకు మంత్రాలు వచ్చు. మంత్రాలు వచ్చా? ఏమ్మా ఈ మంత్రాలు వచ్చిన ఎలా ప్రేమిస్తున్నావు తల్లి? నాకు చేతబడులొచ్చు. ఆ? నీకు చేతబడొచ్చు, ఈయనకి మంత్రాలు వచ్చు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మీరు మాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? పాత వెంట్రుకలు, పసుపు, కోడిగుడ్డు, నిమ్మకాయలు, నల్లకోడి ఏమైనా కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి చెప్తాను. ఓ రేయ్, ఏంట్రా టెన్షన్ అటు ఇటు తిరుగుతావు? కాలేజీకి వెళ్ళవా? అది ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు, నీకు పరిచయం చేద్దామని. ఆహా, ఇప్పుడు ఉన్న వెధవలు చాలకు ఇంకో కొత్త వెధవ వస్తున్నాడా? కోలా. హలో చందు. రండి కూర్చోండి. డాడీ, ఇందాక నా కొత్త ఫ్రెండ్ అని చెప్పానే, ఈయనే ఆయన. తను వాళ్ళ అమ్మాయి. ఇతనేంట్రా పగటి వేషగాళ్ళగా ఉన్నాడు, పైగా పెన్షన్ తీసుకునే వయసు. ఇతను నీకు ఫ్రెండ్ ఏంటి? ఎస్ సార్, నా పేరు కోకా కోలా. వాట్? కోగంటి కాసు కోదంట బాల, షార్ట్ రూట్ లో కోకా కోలా అంటారు. అబ్బో. షీఈ్ మై కజిన్ డాటర్. ఆహా. ఓ నీ పేరేంటమ్మా? ఏంటి మీ అమ్మాయి పేరు నీకు తెలీదా? అంటే అంకుల్, మా బాబాయ్కి మతి మరుపు. ఇది కూడా ఉందా? నా పేరు వెన్నెల. నమస్తే ఆంటీ. మహాలక్ష్మి లాగున్నా, కూర్చోమ్మా. ఏం చేస్తుంటావమ్మా? చేతబడులు చేస్తుంటుందండి. అంటే చేతబళ్ళు, మంత్రాలు లాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దని ప్రచారం చేస్తుంది. సరే, ఏం తీసుకుంటారండి? అంటే నేను ఇప్పుడు జెంట్స్ కి కొత్తగా బాడీ స్ప్రే, షేవింగ్ క్రీమ్ వచ్చినాయట. మీరు 10,000 ఇప్పిస్తే అవి తీసుకుంటాను. అయ్యా, ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని అడిగాను. ఓహో అదే, కాఫీ ఓకేనండి. ఒరే, నువ్వు వెళ్ళి బ్రూ ప్యాకెట్, పాల ప్యాకెట్ తీసుకురా. అక్కర్లేదు మేడం, నా దగ్గర సూపర్ మార్కెట్ ఉంది కదా. ఇది కాఫీ ప్యాకెట్, ఇది పాల ప్యాకెట్. కాఫీ సూపర్. బాబు కోలా, ఇంతకు ఏం చేస్తుంటావు నువ్వు? నేను పెద్ద బిజినెస్ టైకూన్ అండి. ఎండు చేపల దగ్గర నుంచి ఎండిన వరకు, గుండు సూదుల దగ్గర నుంచి ఉండవే నువ్వు, గుండు సూదుల దగ్గర నుంచి గుండీల వరకు అన్ని సప్లై చేస్తానండి. సార్, మీరు మీ అమ్మాయి గురించి 4 మంచి మాటలు ఏమైనా చెప్తే బాగుంటుందేమో. ఏంటే బాగుండదు? ఇది ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ్, రుద్రమదేవా? దీని చరిత్ర పుంకాను కింద చెప్పడానికి. ఓకే 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 మేడం, మీరు బాత్రూమ్ క్లీనింగ్ ఏ పౌడర్ వాడతారు? యాసిడ్. యాసిడ్? యాసిడ్ పూర్వ రోజుల్లోనండి. ఇప్పుడు చూడండి, లేటెస్ట్ గా పౌడర్ వచ్చింది. ఇదిగో ఈ పౌడర్ కూడా తీసుకోండి. ఇది కావాలంటే ఇది తీసుకోండి. ఇది కొనుక్కోండి. ఎవరిని సార్? అరే ఏమండి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ వాడు ఇన్వైట్ చేస్తే వచ్చాం కానీ లేకపోతే ఎందుకు వస్తామండి? రామారా, తప్పక రామారా. సార్ రామా, రా. ఎరే తమ్ముడు, ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చాలా బాగుంది కదా? అవునక్క, ఒకసారి వెన్నెల కూడా చూపిస్తే బాగుంటుంది. అవునవునరా. వెన్నెలా, ఏంటమ్మా? ఈ కార్డ్ చాలా బాగుంది కదా? దేనికి? దేనికంటే ఇంకో 10 రోజుల్లో మీ బావతో నీ పెళ్లి పెట్టుకుంటేను, నీ పెళ్లికైనా పిచ్చిదానా? అమ్మా, నీకు అప్పుడే చెప్పానా, నేను ఇంకా చదువుకోవాలి. నాకు పెళ్లి ఇప్పుడు ఇష్టం లేదు. నార్మల్ తమాషాలు ఆడుతున్నావా? బావ నీకోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. అయినా నేను వాడికి మాట ఇచ్చాను. నువ్వు మాటిచ్చినా, నోటు రాసిచ్చినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. ఏంటండి అది అలా రెచ్చిపోతుంటే మీరేం మాట్లాడరు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. అది కాదు వెన్నెల, నువ్వు చదువుకునే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. ప్లీజ్ రిషి, నన్ను ఇబ్బంది పెట్టుకో. నాకు ఇష్టం లేదు, అంతే. చూడక్క, నువ్వు బాగరా, నేనున్నాను కదా. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు చందు. అంత తొందర ఎందుకు? నాకు జాబ్ వచ్చే వరకు ఆగమనకపోయావా? నీకిచ్చి కాదు, మా బావకిచ్చి. అవును చందు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను. అయినా వాళ్ళు వినట్లేదు. మా అమ్మ నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే డెఫినెట్ గా నాకు పెళ్లి చేసేలా ఉంది. ఈ పెద్దోళ్ళంతా ఇంతే. పెళ్లిళ్ళ గురించే కానీ ప్రేమల గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళ సంగతి తర్వాత, ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. చూడు చందు, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పేయి. అమ్మో, చంపేస్తాడు. అంత ధైర్యం లేని వాడివి మరి నన్ను ఎలా ప్రేమించావు? ప్లీజ్, అంత మాటనక డెంకి. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మా నాన్నతో మన ప్రేమ విషయం మాట్లాడి ఆయన ఒప్పిస్తాను, అంతే.
ఒరే ఒరే ఏంట్రా తలుపు నెట్టడం చాలా ఆపండి. మీరు ఇన్నాళ్ళు తిట్టారు, నేను విన్నాను. కొట్టారు, పడ్డాను. ఇప్పుడు నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, మీరు వినాలి. ఏంట్రా అది? పర్సనల్. పైకొస్తే చెప్తాను, రండి. అబ్బో కూర్చోండి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మ్యాటర్ అర్థమైంది. ఒక్క నిమిషం. ప్రేమంట ప్రేమ. ఇన్నాళ్ళు ఒకే పని చేయలేదనుకున్నాను, ఈరోజు అది కూడా పూర్తి చేశాడు. చూడు, ఈ రోజు నుంచి వాడికి ఒక వారం రోజులు అన్నం పెట్టకూడదు. ఒకవేళ నువ్వు పెట్టావనుకో నాకు పిండం పెట్టినట్టే లెక్క. ఏం మాటలండి అవి? చందు, వెన్నెలా, అంకుల్ ఇప్పుడే చెప్తున్నారు. ఆ బ్యాంక్ మేనేజర్ గారి పెద్ద కూతురు రాధ ఎవరినో ప్రేమించిందట. వాళ్ళింట్లో ఒప్పుకున్నారా? అదే కదా దరిద్రం, ఒప్పుకున్నారట. నువ్వు అలా చేసుంటే నిన్ను చంపి మేము చచ్చేవాళ్ళం. చచ్చా, వెన్నెల అలాంటి పని పొరపాటును కూడా చేయదు. మరేం చేద్దాం? విడిపోదామా? అంత మాట అనక డింకి. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా బతకలేను డింకి. నేను అంతే చందు, కానీ మరేం చేద్దాం? అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఏంటది? లేచిపోదాం. లేచిపోదామా? లేచిపోదాం. ఎక్కడికి? బాంబే. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే? నో ప్రాబ్లం, అవన్నీ బాలు చూసుకుంటాడు. ఆహా. వాడు అక్కడ హ్యాపీగా సెటిల్ అయి ఉంటాడు. యా. బాలు, రే బాలు, ఏమైందిరా ఇలా ఉన్నావు? బాలు, బాంబే నుంచి ఎప్పుడొచ్చావు? పద్మ ఎలా ఉంది? పద్మని అక్కడే వదిలేసి వచ్చేసాను రా. వదిలేసి వచ్చేసావా? ఎందుకురా? బ్రతకగలం అన్నంత ఈజీ కాదురా బ్రతకడం, ప్రేమించినంత ఈజీ కాదురా జీవించడం. మనిషికి లైఫ్లో లవ్ కన్నా డబ్బే ముఖ్యంరా, లేకపోతే అంతా చీకటే. తినడానికి తిండి ఉండదు, చేయడానికి పని ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు. అది తట్టుకోలేక పద్మని అక్కడే వదిలేసి వచ్చేసాను రా. రే బాలు, బాలు, బతకలేవు. మన పెద్దవాళ్ళు మన ప్రేమను దూరం చేయకముందే మన ప్రేమను బతికించుకుందాం. విడిపోయి రోజు చస్తూ బతకడం కంటే చందు చనిపోవడమే మంచిది. ప్రేమిస్తుంది.
దగ్గరికి రావద్దు మమ్మల్ని ఆపొద్దు. చావనివ్వండి. మేము దూకేస్తాం చావాలనుకుంటున్నాం. దూకేస్తాం రావద్దు వద్దు. మా దగ్గరికి రావద్దు. దూకేస్తాం. ఏయ్ ఇక్కడ ఎవరు ఆపడానికి రాలేదు, మేము కూడా దూకడానికే వచ్చాం. త్వరగా దూకండి. ఏయ్ దూకవయ్యా, తర్వాత ఎత్తుతూ గాని. ఏంటెత్తేది తర్వాత పాడెత్తడాలే. హలో, ఎరా ఎక్కడ తెచ్చావురా? ఇంకా చావలేదు, చూద్దాం అనుకుంటున్నాం. ఏడ్చావులే, త్వరగా ఇంటికి రండి. పెళ్లి చేసి పారేస్తా, ఆ తర్వాత మీ చావు మీరు చదువు కానీ. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్, బాయ్. బాయ్. వెనిలా, నేను మా నాన్నకు ఫోన్ చేసి చూస్తాను. ఉం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నాట్ రీచబుల్ అట. మనకి చావు కూడా ఎంత బాగా కలిసి వస్తుందో చూసావా? చందు. I love you, చందు. నువ్వు నా పేరు చెప్పు, నేను నీ పేరు చెప్పి దూకుతా. కనీసం వచ్చే జన్మలో అయినా మనమిద్దరం మళ్ళీ పుట్టి ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుదాం, సరేనా? ఎందుకు ఏడుస్తావు? చేసిందంతా చేసి నేనేం చేశానండి? దాని ఇష్టాలు తెలుసుకోకుండా మా తమ్ముడిని చేసుకో అని దాన్ని దుంప దించావు. ఇప్పుడు చూడు, నట్టింట్లో మహాలక్ష్మిలా తిరగాల్సిన నా కన్న కూతురు చావు బతుకుల మధ్య ఎలా కొట్టుమిట్టాడుతుందో. అది సుఖంగా ఉండాలనే కదండి మా తమ్ముడికిచ్చి చేస్తానన్నాను. అయినా అది ఒక్క మాట నోరు తెరిచి అలా నా కుర్రాన్ని ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పిందా? చెప్తే నేను మాత్రం బలవంతంగా మా తమ్ముడిని చేసుకోమని చెప్పేదన్నా. నేను తల్లిని కానా? సరే ఆపు, జరిగిందేదో జరిగింది. అది పూర్తిగా కోలుకున్న తర్వాత చాలా ఎత్తు నుంచి దూకడం వల్ల దూకేటప్పుడు ఎయిర్ టెన్షన్ వల్ల బ్రెయిన్లోని కొన్ని సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. దీనివల్ల ప్రాణానికి ప్రాబ్లం లేదు, కానీ గతంలో జరిగిన అన్ని విషయాల్ని మర్చిపోవడం జరిగింది. జనరల్గా గతాన్ని మర్చిపోవడాన్ని ఎమ్నీషియా అంటారు. కానీ
ఎమ్నీషియాలోనే ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమ్నీషియా అంటే? దీన్ని రెట్రోగ్రేడ్ ఎమ్నీషియా అంటారు. ఈ పర్టికులర్ ఎమ్నీషియాలో గతంలో మర్చిపోయిన జ్ఞాపకాల్ని మీరు గుర్తు చేస్తేనే తనకు గుర్తొస్తుంది. మీరు ఏ విషయాన్నైతే గుర్తు చెయ్యరో అది ఎప్పటికీ గుర్తుకురాదు. తన మైండ్లో అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ చూస్తుంది. ఇదిగో ఇది పర్టికులర్గా రోజ్ అని చెప్తే తప్ప తన మైండ్లో ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఎదిగిన పసిబిడ్డ లాంటి వాళ్ళు. అంటే నాకు మీ డౌట్ ఏమిటో అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దూకారు అని కానీ, వాళ్ళ ప్రేమ విషయం కానీ ఏది వాళ్ళకి గుర్తురాదా అనే కదా? ఎస్, ఏమీ గుర్తుండవు. డాక్టర్ గారు, మా అమ్మాయికి తన ప్రేమ విషయం గానీ సూసైడ్ గురించి గానీ మేమేమీ చెప్పదలుచుకోలేదు. ఆ దరిద్రం ఇంతటితో పోయిందనుకుంటాం. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు వాడి ప్రేమ గురించి చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అడిగామనుకోండి, నేను చచ్చినా ఒప్పుకోమంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అందుకే అసలు వాడి ప్రేమ గురించి చెప్పదలుచుకోలేదు. ఇదేంటండి? గతం ఓ పీడకలని మేము ఆ జ్ఞాపకాలు వదిలేసుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వెన్నెలకు చెప్పనని మాటివ్వండి. చూడండి, మీ ఇష్టానికి వ్యతిరేకంగా చెప్పడం డాక్టర్గా మా వృత్తి ధర్మం కాదనుకోండి. బట్ చెప్పకుండా ఉండటం ఎంతవరకు సబబు అని ఒక్కసారి ఆలోచించండి. బాబు, మీకు దండం పెడతాను. మీరిలాంటి సలహాలు ఏవి ఇవ్వకండి. మీరు గనక ఈ ప్రేమ విషయం వెన్నెలకి చెప్తే ఇదే హాస్పిటల్లో కిరసనాయిలు పోసుకొని అంటించుకుంటా. నోనో, మీరు ఎలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకండి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా చెప్పే రైట్స్ మాకుండవు. కానీ ఒక్క మాట, మీరు తొందరపడి వెన్నెలకి పెళ్ళి గిల్లి అని చెప్పి హడావిడేమీ చేయకండి. కొన్నాళ్ళు పడుతున్న మా అబ్జర్వేషన్లో ఉండాలి. షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్గా చెకప్కి పంపిస్తూ ఉండండి. అలాగే డాక్టర్, తప్పకుండా పంపిస్తాం. రేపటి నుంచి చందుకి అన్ని విషయాలు గుర్తు చేయడం మొదలు పెట్టండి. మెరుపై మెరిసేనా క్షణమే నిలిచేనా మదిలో తొలి ప్రేమ గుర్తుపట్టావా? బావమ్మా, నీకు ఫోటోలో చూపించాను కదా. నీకు వీడంటే పంచ ప్రాణాలు. నువ్వు పుట్టగానే రిషిగడి భార్య అని అందరం నిర్ణయించుకున్నాం. హలో బావా, బాగున్నావా? దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఒరేయ్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనమేం చెప్పకూడదు. గుర్తులు చెప్పి వాడి ప్రేమ వాడికి గుర్తొచ్చేలా చెయ్యాలి. ఓకే? ఓకే. ఒరే చందు, ఈ ఇంటిని బాగా క్లియర్గా కరెక్ట్గా చూడు. గుర్తుపెట్టావా? ఈ ఇల్లు నీ ఇల్లే కదా? నాకు తెలుసులే. ఇది మా ఇల్లు. నేను ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమీ లేదు అంకుల్, ఉత్తిత్రే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటున్నాం. బాల్ పోయింది. ఇక్కడ ఏమైనా ఉందామని ఎత్తుకుంటున్నాం. అబద్ధం నాన్న. నన్ను వీడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించి ఈ ఇల్లు ఎవరిదో గుర్తుపట్టమని అడుగుతున్నాడు. గుర్తుపెట్టావా? లేదు నాన్న. రేయ్, రారా కూర్చో, చంపేస్తాను మళ్ళీ కనిపిస్తాను. మీరు వెంటనే వైజాగ్ కి ట్రాన్స్ఫర్ పెట్టించండి. మనం వైజాగ్ కి షిఫ్ట్ అయిపోదాం. అదేంటంటే అది ఇక్కడ ఉంటే ప్రేమ దోమ అని అన్ని గుర్తుకు రావచ్చు. అందుకనే మా తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోతున్నాం. శారదా, ఉదయం చందుగాడి ఫ్రెండ్స్ వెన్నెల ఇల్లు చూపించి వాడి ప్రేమ గురించి చెప్పాలని ట్రై చేశారు. వాడు గుర్తుపెట్టాడా? లేదు శారదా, సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడి గతాన్ని గుర్తు చేసేవాళ్ళు. మళ్ళీ కథ మొదటికి వచ్చేది. శారదా, వాడిని వైజాగ్ పంపించేద్దాం. ఎటు మీ తమ్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అన్ని వివరంగా చెబుదాం. అంతా అతను చూసుకుంటాడు. రాలుడు. ఒరే అల్లుడు, నువ్వు వైజాగ్ రావటం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా. నాకు అసహ్యంగా ఉంది. ఇన్నాళ్ళు యుద్ధ ఖైదీలాగా ఈ ఇంట్లో ఒక్కడే మగ్గిపోయాను రా. పెళ్లి చేసుకోవచ్చుగా మామయ్య. ఆంటీ వచ్చేది. పెళ్లి చేసుకుంటే వచ్చేది ఆంటీ కదరా, ఆయాసం. సర్లే, ఇంతకీ మీ జాబ్ ఏంటి? డాబా గార్డెన్ లో పిజ్జా కారణం నడుపుతున్నాను రా. బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లేరా. ఇక్కడ పిజ్జాలు అమ్ముకోవటం కన్నా మా నూరెళ్ళి సైకిల్ మీద నాన్ రొట్టెలు అమ్ముకోవటం బెటరు. నేను మర్చిపోయాను, నీ కోసం పాత బైక్ ఒకటి రిపేర్ చేసి తీసుకొచ్చాను రా. దాని మీద వెళ్ళు కాలేజీ. థ్యాంక్ యూ మామయ్య. జాగ్రత్త.
ఎవడ్రా నువ్వు? నీ అభిమాని. నీ అభిమానం సల్ల కూడా నీలాంటి అభిమానులు ఇద్దరుంటే దెబ్బకి సస్త కదరా. ఇద్దరేటన్నా నువ్వు కానీ సినిమాలోకి వెళ్ళు పెద్ద హీరో అయిపోతావు. అప్పుడు 6 కోట్ల మంది అబ్బాయిలు ఉంటారన్నా నీకు. నిజంగానే నేను హీరో అయితే ఉంటారా? నీకేంటన్నా నీ మీద నాకు ఆ నమ్మకం ఉందన్నా. నువ్వు చిరంజీవి అంతా హీరో అవుతావు అన్నా. అల్లా పార్క్ లో రవికాంత్ ఫిగర్ తెగమాడుతున్నది. అన్ని లవర్ సొబ్బనచ్చిలాగున్నది. వాడి ఒళ్ళో పడుకుని మరి కబుర్లు చెప్తుందా? లేదన్నా. పోనీ వాడి బుగ్గ గిల్లుతూ కబుర్లు చెప్తుందా? లేదు, కొంత దూరంగానే ఉన్నది. పోనీ లిప్ కిస్సిస్తూ మాట్లాడుతుంది. లేదన్నా, చాలా డిస్టెన్స్ లో ఉన్నది. అలాగైతే అది నా లవర్ కాదు. నీ లవర్ కాదు అంత ఖచ్చితంగా చెప్పేసిన వేటి. మన లవర్ కూతుందా ఫాస్ట్ అంటే మన లవర్ అంత లూజ్ కరెక్టర్ అన్నా? కాదురా, దానికి కొంచెం మొహమాటం ఎక్కువ. ఎవరు ఏదడిగినా కాదు పిచ్చిముంటా. చాలా మంచిది. నా ముందు బైకా రే ఎవడ్రా వాడు? ఆడెవడో జూనియర్ కాలేజీకి షూటింగ్ వస్తున్నాడన్నా. ఆడి సంగతి నేను చూసుకుంటాను కదా. అరే ఇట్లారా, రారా దగ్గర రాబే. ఏంట్రా నాగార్జున హెయిర్ స్టైలు, ఎన్టీఆర్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ స్టైలు, మహేష్ బాబు డ్రెస్సింగ్, పుస్తకాలు పట్టినకి వచ్చినావా, బోర్లకు లైటింగ్ కొట్టినకి వచ్చినావా? లేదండి, చదువుకోవడానికే వచ్చాను. ఓహో, నువ్వు చదవనికే వచ్చినావు కానీ పోర్లు నేను చూసిరనుకో ఎవరు చూడరు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇమీడియట్ గా లైటింగ్ కొట్టేస్తారు. అడ్డం పడితే అన్న మొక్కను ఉమ్మేస్తారు. అరే వాళ్ళు ఉమ్మేస్తారా పేడ నీళ్ళేస్తారని వాడు అడిగాడా? అదేటనా మొన్న సావిత్రి నీ మొహం మీద ఉమ్మేసినాదని, పద్మని నీ మొహం మీద ప్యాండీలు ఉంపించిందని చెప్పేసిన నా బయట మొత్తం చెప్పేసిన పెట్టరా. అన్ని ర్యాగింగ్ పిలిపించినారా, బయట చెప్పడానికి పిలిపించినారా? రాయ్ నేనెవరో ఎరికేనా? తెలీదండి. చెప్పండ్రా నేనెవరో ఇడికి. అన్నెవరో తెలీదా? ఎవరి పేరు చెబితే ప్రిన్సిపల్ ఛీ అంటాడో, ఎవరి పేరు చెబితే అమ్మాయిలు థూ అంటారో ఆ అన్నే ఈ అన్న అన్న సారీ అన్న, నీ పేరు మర్చిపోన్నాను. నువ్వు ఎక్కువగా ఆవేశపడకరా. అన్న ఈ కాలేజీ కట్టినప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈ కాలేజీ కూలిపోయిన ఇక్కడ ఉంటారా? ఏం పాస్ కాడా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే పువ్వురా, ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ బక్క పోరింది కదా ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కొడుతుందేమో. కొట్టక అని కిచ్చిస్తుంది. ఎలా అదే రాగింగ్ అంటే? హలో ఎల్రా తీసుకో, ఎల్లు ఎల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకే. అది అసలే ఖతర్నాక్ కంచు. సచ్చిండు కొడుకు. నాకా? వాట్ ఇస్ సర్ప్రైజ్? ఐ లవ్ యు సో మచ్. హలో ఏమండి, వాళ్ళేదో నన్ను ర్యాగింగ్ చేస్తూ మీకు ఇవ్వమంటే ఇచ్చానంతే. అంతేనా? ఇంకెవరికైనా ఇమ్మంటారా? వద్దు తమ్మి, నువ్వు పూవిస్తే ఇక్కడ అందరూ సర్వం సమర్పించుకుంటట్టుండ్రు. నువ్వు బుద్ధికి వెళ్ళి చదువుకోపమ్మా. వస్తాను సార్. మళ్ళీ రావద్దు, నీకు దండం పెడతా. వెళ్ళురా, వెళ్ళు వెళ్ళు. అరే మనం పూవిస్తే ఒక్కతరం తీసుకుందారా? వీటి మీద మా నువ్వు వాడా ఉత్తుతో తీసుకుంటారా ఏంటి? దానికి మళ్ళీ ఫేస్ వాల్యూ కావాలి నీలాగా. ఐఎమ్ సారీ. నీకు బుద్ధి ఉందా? కళ్ళు కనిపించడం లేదా? చూసుకోవద్దా? ఎంత కష్టపడి కట్టానో తెలుసా? ఇప్పుడు ఎవరు కడతారు? చూడు నువ్వేం చేసావో. హాయ్ బ్యూటీ, డూ యూ వాంట్ లిఫ్ట్? మీరు ఎటు వెళ్తున్నారు? నువ్వు ఎటు వెళ్తే అటే. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు, ఈ రిషి లేడీస్ వైపే పయనిస్తాడు. ఇట్స్ ట్రూ. ఏంటి బావా ఇది? ఏంటి? తెలియని అమ్మాయిని పలకరించడం ఏంటి అసహ్యంగా? ఏంటి వెన్నెలా, ఎక్కడున్నావు?
తెలియని అమ్మాయిల్ని పలకరించడంలోనే థ్రిల్ ఉంటుంది తెలుసా? వాళ్ళు తిడితే అది ఒక థ్రిల్లే. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని కిస్ చేస్తే ఎంత థ్రిల్ ఉంటుందో తెలియని అమ్మాయితో తిట్టించుకోవడం కూడా అంతే థ్రిల్ ఉంటుంది. నాకు ఇలాంటివి నచ్చవు. హే సారీ ప్లీజ్ కూర్చో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఓకే కూల్ ప్లీజ్. నీతో ఉన్నప్పుడు మాత్రం అలాంటివి చేయలే. సార్ 100 సార్ 50 తీసుకొని 50 ఏమిటి సార్? రా బాబు ఇచ్చాడు ఇచ్చాడు సార్. ఉంచుతారా చూడు. బండి ఆపోయా, బండి ఆపాను కదా. ఇంజిన్ ఆపోయా. ఆ పొల్యూషన్ తో సగం నిలబడిపోతుంది ఫేసు. ఇంతకన్నా నల్లబడ్డాం నల్ల రంగు వల్ల కూడా కాదనుకుంటా. నీ సంగతి స్టేషన్కి వెళ్ళి చెప్తాను రకంగా పడుకో. లైసెన్స్ ఉందా? బ్రాందీ షాప్ పెట్టడానికా? తేడాకోళంగా ఉందా? పంచి నడిపోద్దాం అనుకుంటున్నావా? బండి నడపడానికి లైసెన్స్ ఉందా? ఉంది. దిక్కో 50 ఒక్క 50 పోతే పోయింది సార్. 100 వచ్చే మార్గం ఉంది. ఆడికి హెల్మెట్ లేదు సార్. హెల్మెట్ ఏదమ్మా? ఇంటి దగ్గర ఉందండి. ఇంటి దగ్గర ఉంది. బండి స్టేషన్లో ఉంటుందిరా, రేపు వచ్చి తీసుకెళ్ళి కానీ. ప్లీజ్ ఆయన ప్లీజ్ అంటే ఒప్పుకోరు. ఫీజ్ అనండి. నా జేబులో డబ్బులు లేవండి. మా చెవులో పువ్వులు కూడా లేవు బాబు. సార్ నిజంగా లేవు సార్. రేపటి నుంచి హెల్మెట్ పెట్టుకొని వస్తానండి. బావా బైక్ ఆపు. ఏమైంది? ఒకసారి నీ హెల్మెట్ ఇవ్వు. డబ్బులు లేవు సార్. ఏ వెన్నెలా సార్ ప్లీజ్ సార్ నా కీస్ ఇచ్చేయండి సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి మీ హెల్మెట్. మీరు బీచ్ లో మిమ్మల్ని నేను అనవసరంగా తిట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు డౌట్, మీరు నా మొహం ఒక్కసారి చూసి ఎలా ఇసుకతో నా బొమ్మ చేయగలిగారు? కొన్ని విషయాలు అంతే, మనకు తెలియకుండానే వాటిని చేసేస్తాం. ఇదిగోండి మీ హెల్మెట్. అయ్యో మొహమాట పడకండి. లేదు ప్లీజ్ తీసుకోండి. ఇట్స్ ఓకే, కీప్ ఇట్ విత్ యూ. వద్దండి, నాకు హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది. చెప్తున్నాను కదా, పర్వాలేదు, ఉంచుకోండి. వద్దు ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్, నా తృప్తి కోసం. బై ద వే, ఐఎమ్ వెన్నెలా. ఐఎమ్ చందు. ఏంట్రా ఈ పరిచయాలు చేసుకోవడం ఏంటి? మీరు ఒకళ్ళొకళ్ళు మర్చిపోయారేంట్రా? ఏంటిది? ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్ను మర్చిపోయావా? మర్చిపోతావురా. వైజాగ్ వచ్చేసరికి నీ గెట్టపై మార్చేసావురా. ఆ కళ్ళజోడు ఏంటి, ఈ డ్రెస్ ఏంట్రా? ఎవరైతేను? ఏమో. ఎవరితనా? నీకు మాయలు మంత్రాలు వచ్చు అనుకున్నాను, ఈవిడికి చేతబడులు వచ్చు అనుకున్నాను. మీరు నాటకాలు కూడా ఆడతారా? మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా. ఏ హాలీవుడ్ లోనో ఉంటే ఆస్కార్ అవార్డు కొట్టేసి ఉండేవాళ్ళు. పిచ్చోడు అనుకుంటా. బై చందు. ఓకే బాయ్. నేను పిచ్చోడా? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? ఏడు అమ్మా. ఏంటి వెన్నెలా? హూ ఇస్ హి? తెలిసినతను. నా హెల్మెట్ అతనికి ఎందుకు ఇచ్చావు? నీకు కొత్తది కొనిద్దామని. ఐ లైక్ ఇట్. నువ్వు కొత్త కొత్త గిఫ్ట్లు కొనాలే కానీ హెల్మెట్ ఏం కర్మ, నా హార్ట్ని నీకు ఇచ్చేస్తాను. ఏంట్రా బండి అక్కడ కొట్టుకొచ్చిన బాబులాగా ఉంది? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కొట్టుకు రావాల్సిన అవసరం మాకేంటి సార్? ఇట్స్ మై ఓన్ వెహికల్. అబ్బో ఇంగ్లీష్ దంచేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసారన్నా సర్వీస్ లో. బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా? మొన్నే బోరింగ్కి వెళ్ళింది సార్. చా ఏదో ఒకసారి స్టార్ట్ చేసి చూపించు. కొంచెం బ్యాక్ సైడ్ రండి సార్. అక్కడే ఉండండి సార్. కొంచెం లెఫ్ట్కి రండి సార్. అంతే సార్. స్టార్ట్ చేస్తాను సార్. చెయ్యి. ఏంటిది పేపర్ మిల్ పొగ్గొట్టవా స్కూటరా? బోర్కి వెళ్ళిందన్నాను సార్. సర్వీసింగ్ చేయించానన్నా. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం పార్వతీ కళ్యాణం గురించి చెప్పుకుందాం. మీకు తెలుసా పార్వతికి పెళ్ళయిందని? ఏంటి, పార్వతికి పెళ్ళైందా? నీకు పెళ్ళైన విషయం చెప్పలేదు, పెళ్ళికి పిలవలేదు, కనీసం శోభనానికైనా పిలవలేదే. ఎక్కడాగాలో ఆడపిల్లలు తెలుసు. నువ్వు నోరు ముసుగు కూర్చుంటే నేను నోరు తెరిచి కాస్త పాఠం చెప్తా. 12 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. కొత్త మ్యాటర్ ఏదో చెప్పండి. నీకు కొత్త మ్యాటర్ కూడాను. కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నావురా. ఒరేయ్, నువ్వు కాలేజీలో చేరిన కొత్తలో నా ఉంగరాల చుట్టూ నిగనిగలాడుతూ సోమబాబు విగ్గులా ఉండేదిరా. ఇప్పుడు బీచ్ రోడ్ లో తయారైంది. ఏ అటు చూడవే, అచ్చం టైటానిక్ హీరోలో ఉన్నాడు కదే. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. అవునే, నువ్వు చూడకు, మేము లైన్ వేసుకుంటున్నాం.
గాడు అందగాడులో ఉన్నాడా? చీచి. ఏ వాడు కదే పక్కనున్న అందగాడు. ఏమిటి పాప పాలకొండ పద్మావతి, ఏమిటమ్మా అందంగా ఉన్నది? ఎప్పుడైనా నా పాఠం బాగుందన్నారా? లే. పోనీ పరీక్షా పత్రాలు బాగున్నాయన్నారా? లే. కాస్త అందమైన కుర్రాడు కనపడితే చాలు ఓ నవ్వులు లవ్వులు లెటర్స్, మీ దెబ్బ నా శార్థం. నీ పేరేమిటన్నా? చందు సార్. కూర్చో. ఉన్న వాళ్ళలో కాస్త బుద్ధిమంతుల్లా ఉన్నావు. నువ్వైనా దుష్ట స్నేహితులకు దూరంగా ఉండు. మరి ఎవరికి దగ్గర ఉండాలి ఏంటి? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉంటే నాకు కోపం వస్తే ఏం చేస్తానంటే పాఠం మొదలెడతా. పార్వతీ కళ్యాణం. సార్ ఈ 4 బుక్స్ రాసుకోండి. సారీ, మెంబర్కి 2 పుస్తకాలు మాత్రమే ఇస్తారు. అదేంటి? అదంతే రూలు బాబు. ఈ 2 తీసుకెళ్ళండి, రిటర్న్ చేసి మళ్ళీ 2 తీసుకోండి. 2 బుక్స్ నా కార్డులో ఇవ్వండి. అలాగే. మీరా? ఇలా మీరా లారా అని వేరేలా పిలిచే బదులు నా పేరు పెట్టి పిలవచ్చుగా. థ్యాంక్ యూ డింకీ. మీకెలా తెలుసు నా ముద్దు పేరు డింకీ అని? నా పేరు వెన్నెలానే చెప్పానే. కొన్ని విషయాలు అంతే, చెప్పకుండానే తెలుస్తాయి. సైన్ చేయండి. థ్యాంక్స్ ఎందుకు? మీరు చదువుకున్నాక నాకు ఇవ్వండి. అలా మనం ఎక్స్చేంజ్ చేసుకుని చదువుకోవచ్చు. నేను వెళ్తాను. బాయ్. ఎందుకంత కంగారు? నాకు వేరే పనుంది, రేపు కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఏమ్మా నీకు ఈలోగా అవసరమైతే ఏం చేస్తావు? నా కోటలో తీసుకుంటుంది. నా కార్డు మీద తీసుకోండి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఏంటి ఇచ్చేది? ఇప్పటికే 40 పుస్తకాలు అమ్ముకుని తినేసావు. మాట్లాడు. పుస్తకం కాదు కదా, ఒక్క పేపర్ కూడా ఇవ్వను. ఫ్రెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆర్థిక సహాయం కోసం అమ్మా. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ఏయ్ అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే నా మీద వర్షం పడలేదా? వర్షమా? అదే ప్రేమ వర్షం. లైబ్రరీలో వర్షం ఏంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? అంటే ఇప్పటిదాకా నేను తడిచింది ప్రేమ వర్షంలో అన్నమాట. చూసారా సార్, ఇప్పటికీ నా మీద చినుకులు పడుతుంది. ఏడ్సావు, పైన బాత్రూమ్ లీక్ అవుతుంది. ఇందా గురించి వాసన వస్తుంటే మీ దగ్గర అడుగున్నా సార్. కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగా నచ్చింది. అంత బాగా ఎందుకు నచ్చిందో? అక్కడ నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. హే బీ కేర్ఫుల్, తెలియని వాళ్ళతో ఎక్కువ క్లోజ్ అవ్వకు. తెలిసిన వాళ్ళతో క్లోజ్ అయితే ఏం థ్రిల్ ఉంటుంది బావా? తెలియని వాళ్ళతో అయితేనే థ్రిల్గా ఉంటుంది. వాళ్ళతో తిట్టించుకున్నా కూడా ఇంకా థ్రిల్గా ఉంటుంది. నా డైలాగులు నాకే చెప్తున్నావా? వేరే వాళ్ళకి చెప్తే ఏం బాగుంటుంది? బాబా ఆపు. బాబు బాబు ప్రాబ్లం ఏంటో చూడు. ఏయ్ ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు బాబు, బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఈ వయసులో దాన్ని నువ్వే స్టార్ట్ చేయగలవు కానీ దాన్ని ఏ శనగపప్పుకో అమ్మేసి ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటూ జపం చేసుకోవడం బెటర్. కొంచెం చూడకూడదా బాబు? దాన్ని చూడడం కూడా టైం వేస్ట్. పోనీ చూడొచ్చుగా బావా, పాపం. ఇలా అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతే ఈ రోజు మనం ఇంటికి వెళ్ళలేం. ఎనీ ప్రాబ్లం సార్? నువ్వు తిడతావా బాబు? లేదు, కొడతాను. మిమ్మల్ని కాదు సార్, కిక్ రాడ్ని. స్టార్ట్ అయింది, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ బాబు. ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది? ఏమైంది నాకు? నాకు చందు పరిచయమై కొన్ని రోజులు కూడా కాలేదు, కానీ ఇంత క్లోజ్గా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది?
ఏంటిది? మావయ్య మావయ్య లే మావయ్య లే. ఏంట్రా ఏమైంది? నాకు కల వచ్చింది, విను మావయ్య. వినకపోతే నువ్వు ఊరుకోవుగా, చెప్పు. నాకు వెన్నెల మెడ మీద పెసరిగించంత పుట్టుమచ్చ ఉన్నట్టుగా కలొచ్చింది. మావయ్య ఎందుకు అలా వచ్చిందంటావు? నీకు నిద్ర పట్టుకొచ్చుంటది లేరా? మావయ్య బీ సీరియస్. నిజంగా ఆ అమ్మాయికి ఇక్కడే పుట్టుమచ్చ ఉండొచ్చంటావా? ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత శోభనం అవుద్ది కదా, అప్పుడు వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడుగుదాం. మంచోడు అనుకో, ఎక్కడెక్కడ పుట్టు మచ్చలుంది డీటెయిల్డ్ గా చెప్తాడు. లేకపోతే చెప్పుచ్చు కొడతాడు. జోకులా? కాకపోతే మరేంటి? అయ్యో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేనుగా ఆలోచించడం లేదు, అవే వస్తున్నాయి. ఛే, ఎందుకో ఆ అమ్మాయికి నాకు ఏదో దగ్గర బంధువు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. వెనిలా, హాయ్, రండి, కమ్. రా బావా. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? నార్మల్గా. బీచ్కి ఎందుకు వస్తారు? తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి. దీంట్లో పెద్ద విషయం ఏముంది? ఏం కావాలి సార్? బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఓకే సార్. అరే, నీకెలా తెలుసు నాకు బటర్ స్కాచ్ ఇష్టమని? కొన్ని విషయాలు అంతే, చెప్పకుండానే తెలుస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఏయ్, అందులో ఆశ్చర్యపడడానికి ఏముంది? ఎనీహౌ చందు, వచ్చే శుక్రవారం నాకు వెన్నెలకి పెళ్లి ఫిక్స్ చేశారు. అసలు మా పెళ్ళి ఎప్పుడో జరగాల్సింది. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ నేను పుట్టినప్పుడే మా బావకి నేనే భార్యనని అనుకున్నారు. మా వాళ్ళంతా మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళవుతుందా అని సంబరపడిపోతున్నారు. బావ ఇంకా రాలేదేంటి? వస్తాడులేమా, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు. ఏంటండి ఇది? శుభమాని శుభలేఖలకు పసుపు రాస్తుంటే కరెంటు పోయింది. ఇప్పుడు శుభలేఖలు రాస్తుంటేనే పోయింది. నేను నీకు మూడు ముళ్ళు వేస్తుంటే పందిట్లోనే కరెంట్ పోయింది. దేవుడికి నీ జీవితం చీకటేరా సుబ్బారావు అని సింబాలిక్ గా చెప్పాడన్న విషయం తర్వాత కానీ అర్థం కాలేదు. చాలండి మీ వెధవ జోకులు. ముందెళ్ళి కొవ్వొత్తి ఎక్కడుందో చూడండి. సొందు దొరికితే చాలు. ఎక్స్క్యూజ్ మీ, వెనిలా ఉందా అండి? హాయ్ వెనిలా. హాయ్ చందు, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటిలో వచ్చావు? నీతో చిన్న పనుండి వచ్చాను. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మా, ఇతని పేరు చందు, నాకు మంచి ఫ్రెండ్. ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నా కాలేజే. చందు మా అమ్మ డాడీ. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే. రా చందు. సారీ చందు, మా మమ్మీ ఏంటండి ఇది? confused గా ఉంది. వాడు ఇక్కడిక్కడ తగలడ్డాడు. ఉండండి, వాడిని నాలుగు దులిపేసొస్తాను. ఏంటి తులిపేది? వాళ్ళకి అసలు విషయం నువ్వే గుర్తు చేసేట్టున్నావు. వాడిని వెళ్ళని, అమ్మాయితో విషయం మెల్లిగా మాట్లాడతాం. డింకీ, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, హా? నీకు కడదామని ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాను. రియల్లీ? వావ్. ఏది? కట్టు. ఈ రోజు నుంచి మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, బెస్ట్ ఫ్రెండ్స్. కోపంలో నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. నువ్వు ఉండు,
ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. డింకీ మరి నేను బయలుదేరుతాను. ఓకే. వస్తాను అంకుల్. వస్తానంటీ. ఇందాక మీరేంటి కొంచెం కోపంగా ఎందుకు వచ్చామని అడిగారు? ఏం లేదు, ఎలా వచ్చారు ఎవరు వచ్చారు అనుభవం ఎలా అంది. నువ్వేమనుకోకు బాబు. పర్వాలేదు అంకుల్. బాయ్. బాయ్ డింకీ. బాయ్. చందు 1 minute. ఇదిగో నా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్. నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి ఫస్ట్ ఇన్విటేషన్ నీకే ఇస్తున్నాను. డింకీ నేను వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ చందు. ఏమ్మా ఆ కుర్రాడితో నీ కొట్టి ఫ్రెండ్షిప్పేనా? ఇంకేం లేదా? ఇంకేం ఉంటుంది? అంటే ఈ కాలం పిల్లలు కదా, ప్రేమ దోమ. అనవసరంగా మాట్లాడుకో. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఒక తల్లి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అతను ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడమే మీకు తప్పుగా అనిపిస్తే చెప్పండి, తీసేస్తాను. వద్దులేమ్మా, మీ అమ్మ నోటుదురు సంగతి నీకు తెలిసిందే కదా. వెళ్ళు, వెళ్ళి చదువుకో. నాన్న, అమ్మా, ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. నేను నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తే ఎన్ని జన్మలకైనా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటానే తప్ప వేరొకరిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. ఓకే, మైండ్ ఇట్. హలో చందు, సరేరా? నేనా? నిన్నేనాయారా? ఏంటి, ఏం కావాలి? అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది? తను అతనికి కాబోయే వుడ్ బి. వీడు అమ్మాయికి ఉడ్బి అవుతాడు. వీడు వెన్నెల చక్కగా కలిసి తిరిగారు, పార్కులు తిరిగారు, పాటలు పాడుకున్నారు. ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మా వెన్నెల, ఒకసారి ఇలా రమ్మా. ఇలారా ప్లీజ్. నిన్నే రమ్మా. దా రామ్మా. ఏంటి? ఆ అబ్బాయి నీకేమవుతాడు? అతనా నా కాబోయే భర్త. అమ్మో, కాబోయే భర్త? అసలు నీకు బుద్ధి ఉందా? చందుతో కలిసి తిరిగావు, పార్కులు తిరిగావు, సూపర్ మార్కెట్ లో తిరిగావు. ఏంటి బావా? పిలిస్తే నాకేమన్నా భయమా? ఏమైంది? వీడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని తిడుతున్నాడు బాబా. నువ్వు పక్క తప్పుకో. ఏంటి ఏంటయ్యా? ఏంటి నువ్వు? నేను కోకా కోలా సార్. కోకో కోగంటే కాసు కోదండ బాల. ఒరే కోకో కోలా, నాళ్ళకి కనిపించారా? ఏంట్రా? నేను కోకో కోలా తాగాల్సిన నీ వల్ల ఈ మందు తాగాల్సి వస్తుంది. నా వల్ల నువ్వు తాగడం ఏంటా? నాకు నీకు సంబంధం ఏంటా? అవును, నీకు నాకు సంబంధం లేదు. లేదండి, సంబంధం లేదు. లేదు. ఏంటి సార్ కొడతారేంటండి? అయ్య బాబాయ్, నిన్ను కొట్టకూడదు. నిన్ను కొట్టకూడదురా. సార్ మేమేం చేసాం సార్ కొడతారు? నువ్వేం చేయలేదు. పట్టుకో. ఎందుకంటే పట్టుకో. ఎరా, నా కాన్సెప్ట్ కొట్టేసి, నా కోట్ కొట్టేసి, నా హ్యాట్ కొట్టేసి రేట్ల సొందులు 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 తిరుగుతారా నువ్వు? ఏంటి సార్ కొడతారేంటి సార్? అయ్య బాబాయ్, చేసుకుంటారేంటండి? నిన్ను కొట్టకూడదు. అవును, నీ మీద చేసుకోకూడదు. నువ్వు స్టడీగా ఉండు, కదలకూడదు. నువ్వు కదిలితే నాకు సహనం తక్కువ, ఓపిక నశించిపోద్ది. స్టడీగా ఉండు. అలాగే. ఇలా చేతులు కట్టుకో. ఇలాగా. వెరీ గుడ్. సార్ ఏంటి సార్? ఎందుకంటే ఒక్క అరగో ఇంకా పడవలేదు. దండమే కంటలు లెక్కరే, పసిమిరగేరే, ఆల్సి సేకరే, అమ్మకు బులవరే. అంటే ఏంటి సార్? నాకే తెలియదు తొక్క, నీకేం చెప్తాను. అంటే ఈ కోట్ తీసి నాకు వేయాలన్నమాట. ఏంటి? ఈ హ్యాట్ తీసి నీ నెత్తి మీద పెట్టాలన్నమాట. ఎందుకు పెట్టాలి సార్? పెట్టవా? పెడతాను సార్, పెడతాను సార్, పెడతాను సార్. ఎందుకు పెడతాను సార్. వద్దు సార్, అర్థమైంది సార్. తీస్తాను సార్, తీస్తాను సార్. చూడు, నిన్ను పొడిచేసి అదేం చేయలేదు. ఏ జైల్లో మాకేం తెలుసు సార్? జైల్లో చర్లపల్లి జైలు సార్. చర్లపల్లి జైలుకి వెళ్ళిపోతా. కోర్టుకి తొందరగా. ఈ కుటుంబ శంకర్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. నువ్వు కత్తి పెట్టుకో. లేదు సార్. కత్తిలాగే ఆ హ్యాట్ పెట్టు. పెట్టా. బాటిల్ టీ.
సంకలో పెట్టు. వెళ్ళిపో. ఏంటండి? వెళ్ళిపోయి. ఎవడో కాన్సెప్ట్ కొట్టేసి బతకడం కాదురా, స్వయంభూ ఉండాలి. ఎవడైనా మోసం చేశాడో గుడుంబ శంకర్, కేర్ ఆఫ్ చిరంజీవి తమ్ముడు, బంజారా హిల్స్, హైదరాబాద్. వెన్నెలా అన్ని సర్దుకున్నావా? అమ్మా, ఈ రింగ్ ఎవరిది? ఈ రింగ్ రిషి నీకు ఎంగేజ్మెంట్కి పెట్టాడు. నేను పెట్టానా? నీకంతా కంగారే, అంతా మర్చిపోతుంటావు. నిశ్చితార్థానికి నువ్వే కదరా పెట్టావు. ఇటు వెన్నెలా, మళ్ళీ దొరుకుతాను. వద్దు. వెన్నెలా, డాక్టర్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి చెకప్ చేయించుకుని తొందరగా వచ్చాయి. అలాగేమ్మా. వెన్నెలా, ఓకే, టేక్ కేర్. జాగ్రత్త. బాయ్. బాయ్ బాయ్. హాయ్ వెన్నెలా. హే చందు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నువ్వు? నేను కూడా అక్కడికే. హాయ్ శ్రీ. రా కూర్చో. నేను ఒక్కనే వెళ్తున్నాను, నాకు బోర్ కొడుతుంది అనుకున్నాను, కానీ నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. టికెట్స్ తీసుకుంటే నేను కూడా హ్యాపీ. వెన్నెలా, మా నిద్దరి టికెట్స్ నేనే తీసుకుంటాను. ఆహా, వద్దు, నేను తీసుకుంటాను. వద్దు వెన్నెలా, నేను తీసుకుంటానని చెప్తున్నాను కదా. ప్లీజ్ చందు, చెప్పేది విను, నేనే తీసుకుంటాను. మీరిద్దరూ ఓ పని చేయండి, ఆ అబ్బాయి టికెట్ మీరు తీసుకోండి, ఈ అమ్మాయి టికెట్ మీరు తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఇది నీ టికెట్. ఇది నీ టికెట్. ఎందుకు చందుని చూస్తుంటే నన్నేవో జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఎందుకు ఎందుకు వెన్నెల్ని చూస్తుంటే నాకేవేవో గుర్తొస్తున్నాయి. నాన్న బాగున్నారా? అమ్మేది? రేయ్, లోపలికి రారా. ఏంటన్నా? చెప్తాను రా. రా. ఎప్పుడొచ్చారా? ఇప్పుడేనమ్మా. నువ్వు రారా. ఎవర్రా అమ్మాయి? ఏంటి నాన్న? వైజాగ్ నుంచి లేపుకొచ్చావా? నాన్న, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే లేపుకొచ్చినట్టేనా? తను నా క్లోజ్ ఫ్రెండ్ నాన్న. ఫ్రెండా? అవును నాన్న, మిమ్మల్ని తన పెళ్లికి పిలవడానికే మన ఇంటికి వచ్చింది. ఎవరితో? వాళ్ళ బావతో. సరేరా. నేను చెప్పానే నా ఫ్రెండ్ అని, తనే వెన్నెల. వెన్నెల మా అమ్మ, మా నాన్న. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అంకుల్. రామా కూర్చో. కూర్చో. మా వాడు ఇప్పుడే చెప్పాడమ్మా, నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందంటగా. అవును అంకుల్. వెరీ గుడ్. ఇదిగోండి నా వెడ్డింగ్ కార్డ్. నా మ్యారేజ్కి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తారు కదా ఆంటీ? ఎందుకు రావమ్మా? చేయాల్సిన పెళ్లి ఎలాగూ చేయలేకపోతున్నావు. చూడటానికైనా రాకపోతే ఎలా?
చేయాల్సిన పెళ్ళేంటి ఆంటీ? అదేనమ్మా, నీ పెళ్లి విషయం ముందే తెలిసిందనుకో 10 రోజుల ముందే మీ ఇంటికి వచ్చి దగ్గరుండి అన్ని పనులు చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడైతే పెళ్లికి మాత్రం రాగలం అంటుంది. అవును, మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. రే, అమ్మాయిని రూమ్ తీసుకెళ్ళరా. వెళ్ళు, వెళ్ళమ్మా. హే, నీకు పిచ్చెక్కిందా? అవునండి, ఇంత మంచి కొడలు మిస్ అవుతున్నందుకు నిజంగానే పిచ్చెక్కినట్టుంది. చూడండి, ఈ ఈడు జోడి ఎంత బాగుందో. చూడు, వాళ్ళు పెళ్లి దాకా వచ్చారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వాళ్ళకి మనకి గొడవలు జరుగుతాయి తప్ప వాళ్ళిద్దరికి పెళ్లి జరగదు. నువ్వేం మాట్లాడినా మనవాడు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. రేపు వాడి గతం గుర్తుకొచ్చి మన నిలదీసి మీకన్నీ తెలిసి కూడా నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటమ్మా అని అడిగితే నేనేం చెప్పనండి? నువ్వేం చెప్పక్కర్లేదు. అంతగా ఏమైనా వచ్చిందనుకో వాడికి నేను సంజాయిషి చెప్పుకుంటాను. ఓకేనా? నువ్వు నోరు మూసి కూర్చో. ఇప్పుడు చెప్పండి డాక్టర్, నాకు ఆ అమ్మాయిని చూస్తే ఎందుకు అలా అనిపిస్తుంది? కొంతమందిని చూడగానే మనకి చాలా దగ్గర వాళ్ళని, ఆత్మీయులని అనిపిస్తుంది. ఏదో జన్మ జన్మల అనుబంధం ఉందనిపిస్తుంది. మరి మా మధ్య ఎటువంటి అనుబంధం ఉందంటారు డాక్టర్? అమ్మా నాన్న నీతో రాలేదా? పెళ్లి పనులతో వాళ్ళు బిజీగా ఉన్నారు డాక్టర్. పెళ్లి పనులా? అవును డాక్టర్, నా మ్యారేజ్ మా బావతో ఫిక్స్ అయింది. ఇదిగోండి నా వెడ్డింగ్ కార్డ్. మీరు తప్పకుండా రావాలి. అయితే నీ పెళ్లి మీ బావతోనే ఫిక్స్ చేశారన్నమాట. అవును డాక్టర్, మీతో ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పమ్మా. వైజాగ్లో నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతని పేరు చందు. చందు? చందు గురించి ఎంత చెప్పినా తక్కువే డాక్టర్. నాకు వైజాగ్లో నచ్చిన మనిషి అంటూ ఉంటే అది నా బెస్ట్ ఫ్రెండ్ చందునే. చందు? నువ్వు చేసుకోబోయే వాడి గురించి కంటే అతని గురించే నువ్వు ఎక్కువగా చెప్తున్నావు అంటే అతను నీకు ఎంత నచ్చాడో నాకు అర్థమవుతుంది. ఎస్, చందు నీకు నచ్చుతాడు, నచ్చి తీరాలి. ఎందుకని? కొన్ని మనసులు అంతేనమ్మా, మనుషులతో పని లేకుండా తనకు కావలసిన వాళ్ళని వెతికి పట్టుకుంటాయి. అర్థం కాలేదు. అంతకంటే అర్థం ఎలా చెప్పే అవకాశం నాకు లేదమ్మా. మీరేం ఒర్రీ కాకనంటే బేస్మెంట్ కానీ ఇల్లు కట్టినట్టు కాదు, ఎసరు పెట్టగానే అన్నం ఉడికినట్టు కాదు, వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయ్యగానే పెళ్ళైనట్టు కాదంటే. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో మేము చూస్తాం. వద్దురా సుమా, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఆ భగవంతుడు మన ప్రేమను చల్లగానే చూశాడు. కానీ పాపం ఆ చందుని వెన్నెల్ని చూడు, మన కళ్ళ ముందే వాళ్ళ ప్రేమ ఎలా విఫలమైపోతుందో. అవునండి, విధి ఎంత విచిత్రమైందో. సుమా, నాకైతే అమ్మాయికి నిజం చెప్పేయాలనిపించింది. ఒక ప్రేమ వాళ్ళిద్దరినీ కలిపింది. అదే ప్రేమ వాళ్ళిద్దరినీ చావుదాకా తీసుకువెళ్ళింది. అదే ప్రేమ వాళ్ళిద్దరినీ గతం మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమ వాళ్ళిద్దరినీ మళ్ళీ కలిపింది. కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోతోంది. లేదు రాజీవ్, నాకెందుకో ఇంకేదో మిరాకల్ జరుగుతుందని నమ్మకం ఉంది. హలో, ఎవరు? నేనే బావా. ఏంటి ఎక్కడున్నావు? అవతల టైం అయిపోతుంటే ఇక్కడ నీకోసం నేను చాలాసేపు నుంచి వెయిటింగ్, తెలుసా? రావట్లేదా నువ్వు? ఎక్కడికి? ఎక్కడికేంటి, పొద్దున్నే అమ్మ చెప్పింది కదా, పెళ్లికి ముందు సింహాచలం గుడికి మనిద్దరం వెళ్ళాలని మొక్కుందని. సారీ వెన్నెలా, నువ్వు వెళ్ళొచ్చేయి. ఏమిటి నేను వెళ్ళేది? మనిద్దరం కలిసి వెళ్ళాలి. దేవుడి కన్నా ముఖ్యమైన పనేం చేస్తున్నావు నువ్వు? అది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ ఇస్తున్నాను. నాకు దేవుడి కన్నా ఇదే ముఖ్యం. హ్యూ, సారీ బావా. నీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? నేను హాస్పిటల్కి రానా? నో నో నో, హీఈస్ ఆల్ రైట్ నౌ. నువ్వు వెళ్ళొచ్చేయి. ఓకే బావా, టేక్ కేర్. నీ ఫ్రెండ్ రికవర్ అయిన వెంటనే ఫోన్ చేయి. అలాగే. ఏంట్రా అంత ఈజీగా అబద్ధం చెప్పావు? ఏం చేస్తాం, నిజాలు మర్చిపోయి చాలా రోజులైంది. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? మా బావ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. మా బావ అతనికి బ్లడ్ ఇస్తున్నాడు. అతని పేరు నాకు తెలీదు. అతనికి ఏం కాకూడదని అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ ఈ కుంకుమ అతనికి ఇవ్వమ్మా, అంతా మంచి జరుగుతుంది. శుభం. డ్రైవర్,
బావ ఏ హాస్పిటల్లో ఉన్నాడో నీకు తెలుసా? ఆయన హాస్పిటల్లో ఎందుకు ఉంటాడమ్మా? ఎందుకేంటి నీకు తెలీదా? బావ వాళ్ళ ఫ్రెండ్కి సీరియస్ గా ఉంటే బావ అతనికి బ్లడ్ ఇస్తున్నాడు. భలేవారండి. చిన్నయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు. కానీ మీరే ఇలా గుళ్ళు గోపురాలు అంటూ తిప్పుతున్నారు. అయితే అక్కడికి పద. వెన్నెలా, దర్శనం బాగా జరిగిందా? ఏంటమ్మా గుడికెళ్ళి వచ్చి ఇలా పడుకున్నావు? వెన్నెలా, వెన్నెలా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం కావాలమ్మా? గుడికి రమ్మంటే ఫ్రెండ్కి బ్లడ్ ఇవ్వాలని పచ్చి అబద్ధం చెప్పి అక్కడ తప్ప తాగి యువతిను వెంటేసుకొని సిగ్గు లేకుండా కత్తలిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంది తన వ్యవహారం. రేపు పెళ్ళైన తర్వాత ఇంకెలా ఉంటాడు తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. అతని మాటలన్నీ అబద్ధాలే. అతని చేష్టలని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. అతనితో మాట్లాడాలంటే విరక్తి పుడుతుంది. రేపు అతనితో కలిసి ఎలా ఎలా బ్రతకాలంటావమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ రోజుల్లో కుర్రాళ్ళంటే ఆ మాత్రం ఫాస్ట్ గా ఉండడం సహజం. భార్య అంటే భరించేది, క్షమించేది అని అర్థం. రేపు పెళ్ళయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. అన్నిటికీ శోకాలు పెడితే ఎలాగే? ఊరుకోమ్మా, ఊరుకోవే. ఇంట్లో బంధువులున్నారు, వింటే పరువు పోతుంది. ఊరుకో, ఊరుకోమ్మా. ఏయ్, దీన్ని రిషిలా చూశాడంటే పెళ్లికి ముందే శోభనం పెట్టేయమంటాడు. వెనెలా, వావ్ సూపర్. నువ్వు ఈ పెళ్లి చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. సరే, నువ్వు రెడీ అయిపోయావు కదా, పదా. అక్కడ పెళ్లి మండపంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. చందు, ఏయ్ వెనెలా, ఎందుకు ఏడుస్తున్నావు వెనెలా? ఏడవకూడదు. ఏంటిది చిన్నపిల్లలా? అందరినీ వదిలేసి వెళ్లాల్సి వస్తుందనా? డోంట్ వరీ వెనెలా. అయినా రిషి ఏమీ పరాయవాడు కాదు కదా. ఆంటీ, నువ్వు వెళ్ళు. ఏంట్రా ఇలా వచ్చారు? ఆంటీ చెప్పింది వెన్నెల పెళ్ళని, అందుకే వచ్చాం. సరే కూర్చోండి, నాకు కొంచెం పనుంది, మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్ రా. అరే మామా, వెన్నెల, అదేంటి ఇతనికి నీ పెళ్ళి? నీకెందుకు చెందు ఈ పనులు? నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి, వెళ్ళి కూర్చో. అదేంటి అంకుల్, అతిథి అని చెప్పి నన్ను దూరం చేయకండి. నేను మీ ఇంట్లో మనిషిననే అనుకోండి. గుడ్, సరేనా? చూడండి, ప్రపంచంలో నా కొడుకు పట్టిన దురదృష్టం మరెవరికి రాకూడదు. ఏ అమ్మాయి కోసం అయితే ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, అదే అమ్మాయి పెళ్లి దగ్గర చేయిస్తున్నాడు. అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదే. గతం గత. మనం పెళ్లికి వచ్చామా, అక్షంతలు వేసామన్నట్టు ఉండాలి. అర్థమైందా? అంకుల్ అక్కడున్నాడు, పదండ్రా వెళ్ళి ఆయన అడుగుదాం. ఏంటంటే మీరు దగ్గరుండి తతంగమంతా చూస్తున్నారా? ఇది చాలా అన్యాయం అంకుల్. వెన్నెలకి వేరే వాడితో పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు మీకు సంతోషమేనా? నోరు మూసుకుంటారా? ఇప్పుడు ఏం చేయమంటారా? మీ అమ్మాయి మా వాడు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేద్దామని వాళ్ళు అడుగుతావా? మనందరిని కలిసి మెడబెట్టి వేడి నెడతారు. ఊరుకోండిరా. ఏంటి రే? అబ్బా, ఎలా చెప్పాలి వాళ్ళకి? ఏంటన్నా ఇక్కడ నుంచి ఉన్నారు? రండి రండి కూర్చోండి. పదండ్రా. రామ్మా, పదండ్రా, కూర్చో.
అన్ని రెడీ అయ్యాయా? రెడీ మేడం. ఏమండి ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏంటి మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరా? ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదని ఇక్కడ కూడా వచ్చారా? చూడండి, నా కూతురు పెళ్లి చెడగొట్టారో మర్యాదగా ఉండదు. జాగ్రత్త. చూడండి, మీరు అనుకున్నట్టు మేము పెళ్లి ఆపడానికి రాలేదు. అక్షంతులు వేసి వెళ్దామని వచ్చాం. ఓహో, జరుగుతున్న పెళ్లి జరుగుతుంటే చెడ్డవాళ్ళం కాదు. మీరేం కంగారు పడకండి. ఇక్కడికి వచ్చాక ఇదంతా చూస్తుంటే ఎందుకు వచ్చావా అనిపిస్తుందండి. నాకైతే అసలు ఆ గత మీద మనం కూడా మర్చిపోతే బాగుండే ఉన్న అనిపిస్తుంది. బాబు, అరుంధతి దర్శనానికి రండి. అదుగో అరుంధతి నక్షత్రం. చూసి నమస్కారం చేయండి ఇద్దరు కూడా. చందు, అమ్మాయిని వదిలేసి బయటికి రా. వెన్నెల, ఏంటమ్మా ఇది? ఇప్పుడు నువ్వు ఋషి భార్యవి, తప్పమ్మా. అతను వదిలేసి వచ్చేసాయి. ఆగండి. మీరు అగ్ని సాక్షిగా కట్టించిన తాడి అదిగో ఆ గంగమ్మ సాక్షిగా ఎప్పుడో వదిలి వెళ్ళిపోయింది. ఇంకెక్కడి భార్యాభర్త, ఆ బంధం తెగిపోయింది. మేం ప్రేమించుకున్నామని వాళ్ళు మర్చిపోయినా భగవంతుడు మళ్ళీ వాళ్ళని కలపడం మాత్రం మర్చిపోలేదు. అవునమ్మా, మీకు దండం పెడతాను. కావాలంటే మేమంతా మీకు కాళ్ళు పట్టుకుంటాం. వాళ్ళని మాత్రం విడదీయకండి అమ్మా. ఏమండి, వాడికి వెన్నెల కోసం చావటం, వెన్నెల కోసం బ్రతకడం తప్ప వేరే ఏమీ తెలియదండి. ఇంత జరిగిందని తెలిసిన తర్వాత కూడా వెన్నెల నాదనుకుంటే ఈ ప్రపంచంలో నాకన్నా చెడ్డవాడు ఇంకెవడు ఉండడు. నువ్వు ఒక ఆడదానిలో ఎటు ఆలోచించు, కనీసం అమ్మగానైనా ఆలోచించు. బాబు,